బాక్స్లో చెప్పొద్దు, నాకు చెప్పొద్దు, మీరు మనసులో అనుకోండి అనిపించారా లేదు అని. అనిపించే ఉంటారు మేబీ, జస్ట్ షో థమ్స్ అప్, అనిపించే ఉంటారు. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్, ఎందుకు అనిపించి ఉంటారు? వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎందుకు అలాగా అనిపించి ఉంటారు? ఎందుకు? మీ మనసులో అనుకోండి. మేబీ వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడొచ్చు. టాపిక్ లేకుండా, టాపిక్ ఒకటైతే వాళ్ళ మాటలు ఒకటి ప్రొలాంగ్ అవ్వచ్చు కదా. కొంతమంది ఉంటారండి, అంటే మన మధ్యలో కాదు, ఇంపాక్ట్ వాళ్ళు ఎవరు అలా ఉండరు. బికాస్ దే నో హౌ టు కమ్యూనికేట్, తెలుసు ముందే. కాబట్టి మామూలు బయట వాళ్ళు, ఇంకా తెలియని వాళ్ళు ఎలా అంటే, వాళ్ళు సొంతంగా చెప్పుకుంటారు వాళ్ళ గురించి. టాపిక్ ఒకటైతే మధ్యలో వెళ్ళి వాళ్ళు సొంతంగా ఏవో వాళ్ళ విషయాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, సొంత విషయాలు. సో అలాంటప్పుడు వాళ్ళ మాటలు ఏంటంటే మనకి ఎలా అనిపిస్తాయి? బోరింగ్ గా అనిపిస్తుంది కదా. సో ఎవరైతే మాటలు బోరింగ్ గా అనిపిస్తాయో, వాళ్ళ మాటలు ఎందుకు అలా అనిపిస్తున్నాయి మనకి రీజన్ తెలుసు. ఫస్ట్ కొంతమంది వ్యక్తులు ఉన్నారని మనం చూసుకున్నాం, తర్వాత వాళ్ళ రీజన్ తెలుసు, వాళ్ళు ఎందుకు అలా మాట్లాడతారు దాని వల్ల రీజన్ తెలుసు. సో వాళ్ళని మనం కొంత అవాయిడ్ చేస్తాం. సో అలాంటప్పుడు మనం అలా ఉండొచ్చా? ఉండకూడదు కదా. నేను ఇంపాక్ట్ సబ్జెక్ట్ అస్సలు అలా ఉండకూడదు కదా. మనం ఎలా ఉండాలంటే గుడ్ కమ్యూనికేటర్గా ఉండాలి. మన దగ్గర నుంచి కొంతమంది నేర్చుకోవాలి, కొంతమంది ఏంటి చాలా మంది నేర్చుకోవాలి. ఈవి సార్ చెప్తూ ఉంటారు ఎప్పుడు, మన విద్య నేర్చుకోవాలి, నేర్చుకున్న విద్యని పంచాలని. మన కమ్యూనికేషన్ తెలుసు కాబట్టి మనం ఆ విద్యను ఏంటంటే వాళ్ళకి చెప్పాలి, ఇది కరెక్ట్ కాదు, ఇది మాట తీరు అని చెప్పాలి. మార్చొచ్చు, కొంతమంది మారుతారు, కొంతమంది మారరు. అందరూ ఒకలా ఉండరు కదా. మారితే ఓకే, వెల్, వాళ్ళు మంచి, మనకేం నష్టం లేదు. లేదు మారలేదు అంటే అట్లీస్ట్ వాళ్ళని చూసి మనం అలా ఉండొద్దు, మనం మారుతాం అంటారు కదా. ఒక్క మార్పుతో, ఒక్కరు మారితే మొత్తం సొసైటీ మారుతుంది, సొసైటీ మారితే దేశం మారుతుంది. సో అలాగా మన ద్వారా మార్పు తెద్దాం. ఈరోజు నేను ఈ ప్రయత్నమే చేస్తున్నా అండి. మీకు ఆల్రెడీ కమ్యూనికేషన్ తెలుసు. కమ్యూనికేషన్ అంటే ఏంటండి? సింపుల్ టర్మ్స్. మీరు చాట్ చేయొచ్చు, ఒకే ఒక సెకండ్ చాట్ చేయొచ్చు. చాట్ బాక్స్ లో చెప్పండి, వాట్ ఈస్ కమ్యూనికేషన్ ఇన్ యువర్ టర్మ్స్, ఒక సింగిల్ వర్డ్ లో. సో నైస్, గుడ్ ట్రయల్స్. సో ఎస్, కమ్యూనికేషన్ అంటే సింపుల్ గా ఒక్కరి భావాలు ఇంకో భావాలతోటి వ్యక్తీకరించడం. ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒక్కరే మాట్లాడి, ఇప్పుడు నేను ఒక్కదాన్నే మాట్లాడుతున్నాను, అది కమ్యూనికేషన్ అవ్వదు. అవుతుందా? అవ్వదు. నేను చెప్పిన తర్వాత మీరు, ఇప్పుడు నేను ఆన్సర్ అడిగాను, క్వశ్చన్ అడిగాను కదా, ఆ క్వశ్చన్కి మీరు రిప్లై ఇస్తారు కదా, అప్పుడు మీరు నాతో మళ్ళీ తిరిగి కమ్యూనికేట్ చేయటం. సో ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు ఆర్ మోర్ దెన్ టూ, గ్రూప్ కమ్యూనికేషన్ అవ్వచ్చు, లేకపోతే ఇద్దరు కమ్యూనికేషన్ అవ్వచ్చు, ఇన్ బిట్వీన్ టూ పర్సన్స్ కమ్యూనికేషన్. సో ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వెళ్తే కనుక, కమ్యూనికేషన్ అన్నది ఇప్పుడు కాదండి, పురాతన కాలంలోనే మనకి ఆరంభమైంది. మనం చూసుకుంటే కమ్యూనికేషన్ అన్నది ఒక దారంలా తీసుకోవచ్చు. దారం సన్నగా ఉంటుంది కదా, ఒక్కొక్క పోగు వేసి ఇంత అవుతుంది. పోగులన్నీ యాడ్ చేస్తే ఎలా అవుతుందండి? కొంచెం దుక్కగా ఉంటుంది. కిందన పైన ముడి పెట్టామనుకోండి, ఒక తాడులా తయారవుతుంది కదా. అది ఎలా ఉంటుంది? అది ఇంకా దృఢంగా ఉంటుంది కదా. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మనం ఒక్కొక్కటిగా ప్రతిరోజు మనం నేర్చుకుంటూ, ఆ స్కిల్స్ డెవలప్ చేస్తూ, ఎలా డెవలప్ చేస్తాం? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నా నుంచి కొన్ని విషయాలు మీకు తెలుస్తాయి. రోజు మనం ఎన్నాళ్ళు బట్టో క్లాసెస్ వింటున్నాం. ప్రతిరోజు ఆహా, ఈ ఫలానా సార్ ఇలా కమ్యూనికేట్ చేశారు, ఇలా మాట్లాడే తీరు బాగుంది, వాళ్ళ నుంచి కొంత నేర్చుకుంటాం. మనం ఎవరినైనా కమ్యూనికేట్ చేస్తే మన తప్పుల్లోంచి కూడా మనం నేర్చుకుంటాం కదా. తప్పుల్లోంచి మనం చాలా నేర్చుకోవచ్చు. సో అలా కమ్యూనికేషన్ ఎలా చెయ్యాలి? కమ్యూనికేషన్ అంటే ఇతరులతో మనం మన భావాన్ని ఎలా పంచుకోవాలి, మనం మనసులో ఉన్న భావాన్ని పంచుకోవడం కదా కమ్యూనికేషన్. సో ఒక్కొక్కటిగా అలాగా సమకూర్చుకుంటూ, మనం కూడా ఈ తాడు ఎలాగైతే ఒక్కొక్క పోగు సమకూరుస్తామో, అలాగే మనం కూడా దృఢంగా తయారవుతాం. దృఢం అంటే ఫిజికల్ గా నేను జిమ్కి వెళ్ళి మజిల్స్ పెంచి స్ట్రాంగ్ అయిపోండి అంటలేదు. ఇక్కడ దృఢం అంటే మానసికంగా
మానసికంగా దృఢంగా ఉండాలంటే ఎప్పుడైతే కమ్యూనికేషన్ స్కిల్స్ మనకి డెవలప్ అవుతాయో మనం ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఎస్, నాకేంటి, నేను ఎవరితోటైనా మాట్లాడగలను, నేను ఎవరితోటైనా కమ్యూనికేట్ చేయగలను. నాకన్నా కింద స్థాయి వాళ్ళకి, నాకన్నా పై స్థాయి వాళ్ళతోటి, నాతో ఈక్వల్ వాళ్ళతో కూడా. ఇక్కడ స్థాయి అంటే నేను చదువులో కానీ ఇతరితర దాంట్లో చెప్పట్లేదండి. ఇప్పుడు యంగ్ మైండ్స్ ఉంది, మన ఇంపాక్ట్ లో తీసుకోండి లైవ్ ఎగ్జాంపుల్. యంగ్ మైండ్స్ లో పిల్లలతో మాట్లాడే స్థాయికి నేను కొంచెం దిగి పిల్లలతో నేను మాట్లాడాలి. లెక్చర్ ఇస్తున్నట్టుగా నేను పిల్లలతో మాట్లాడితే పిల్లలు బోర్ ఫీల్ అవ్వచ్చు కదా. కాబట్టి వాళ్ళ స్థాయికి వాళ్ళతో మాట్లాడాలి. ఇప్పుడు మన దీంట్లో మన ఈక్వల్ గా మన స్థాయి. అలాగే నాకన్నా పై స్థాయి ఇంకా చెప్పారు, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో గౌరవపూర్వకంగా వినయంగా, అంటే వినయం ఎక్కడ చూపించాలో అక్కడ వినయం చూపిస్తూ, ఎక్కడ మనం కొంచెం తగ్గాలో అక్కడ తగ్గుతూ మనం మాట్లాడాలి. అప్పుడు ఎఫెక్టివ్ కమ్యూనికేటర్ అంటారు కదా. గుడ్ కమ్యూనికేషన్ అంటే మామూలుగా ఒక సభలో స్పీకరే కాదు, స్పీకర్ తో పాటు జనరల్ గా నార్మల్ గా అందరికీ కమ్యూనికేషన్, చిన్నప్పటి నుంచి కమ్యూనికేషన్ అందరికీ అవసరం. కాబట్టి కరెక్ట్ కమ్యూనికేషన్, గుడ్ కమ్యూనికేషన్, బ్యాడ్ కమ్యూనికేషన్ రెండు ఉంటాయి. చెడు కమ్యూనికేషన్ ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ చెడులోంచి అలా కమ్యూనికేట్ చేయకూడదని బెటర్ గుడ్ కమ్యూనికేషన్ మనం చేస్తాం అట్రాక్టివ్ గా. సో ఇప్పుడు యాక్చువల్ గా మనిషి ఏంటంటే జీవితానికి సరిపడా పుట్టినప్పుడే నేర్చేసుకుంటాడు. పుట్టినప్పటి దగ్గర నుంచి జీవితానికి సరిపడా కొంత జ్ఞానాన్ని, కొంత విజ్ఞానాన్ని, ఇలాంటి స్కిల్స్ ని కొంత 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 డెవలప్ చేసుకుంటూనే ఉంటాడు. పుట్టినప్పుడు ఏంటంటే తెలుస్తాయండి, మామూలు జనరల్ గా పుట్టిన పిల్లడికి మీరు చాట్ చేయొచ్చు. చిన్న పిల్లలు పుట్టింగానే వాళ్ళకి న్యాచురల్ గా దేవుడిచ్చింది ఏంటి, పుట్టిన చాట్ బాక్స్. వాళ్ళకి కొన్ని పుట్టుకతో బై బర్త్ వస్తాయి. బై బర్త్ వచ్చేవి మీకు ఇప్పుడు తట్టేవి, మీకు ఇప్పుడు ఈ క్షణం తట్టేవి అదేదో చెప్పండి. ఎస్, క్రైయింగ్. గుడ్ సార్, థ్యాంక్ యూ. క్రైయింగ్, స్మైలింగ్, నైస్ స్మైల్. ఆ స్మైల్ ఎప్పుడు వదులుకోకూడదు, అది బై బర్త్. అలా చిరునవ్వుతో ఉంటూ ఉండాలి అంటారు కదా, చిరునవ్వుతో బతకరా, చిరునవ్వులే పంచాలి కదా. సో క్రైయింగ్, స్మైలింగ్. అంతేకాకుండా కొన్నాళ్ళ తర్వాత బోర్లా పడతారు కదా, వాళ్ళు సొంతంగా బోర్లా పడతారు, వాళ్ళు సొంతంగా పాకుడతారు. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళేంటి, చిన్న సపోర్ట్ తీసుకుని నించుంటారు, చాలా సంతోషపడతారు కదా. అమ్మ నాన్న ఆ టైంలో బుడి అడుగులు నేర్పిస్తారు. ఆ తర్వాత ఏం నేర్పిస్తారు, చిన్న చిన్న మాటలు నేర్పిస్తారు. తాత తాత అంటాం, నాన్నమ్మ, చిన్న చిన్న పదాలు, నాన్న అంటాం. అలాగా అత్త 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 అలాగని పదాలు నేర్చుకుంటూ తిరిగి చెప్పే ప్రయత్నం ఎప్పుడైతే మొదలెడతారో అప్పటి నుంచే కమ్యూనికేషన్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. అప్పటి నుంచి మన చివరి ఆల్మోస్ట్ డేస్ దాకా కమ్యూనికేషన్ ఉంటూనే ఉంటుంది. సో ఎంత ఇంపార్టెంట్ అంటే మన కమ్యూనికేషన్ అన్నది కదా, మనతోనే ఉంటుంది, మనలోనే ఉంటుంది, కానీ మనం చేయలేం. వై అంతే కదా, మనతో ఉంటుంది. ఇప్పుడు మన మనసు అయితే మనతో ఉంటుంది, మన తెలివితేటలు ఉంటాయి, దాన్ని ఉపయోగించుకోకపోతే ఎలా. సో ఇంత ఇంపార్టెంట్ అయిన కమ్యూనికేషన్ మనం ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళతోటి, పాలవాడితోటి, పేపర్ వాడితోటి కమ్యూనికేట్ చేస్తూనే ఉంటాం కదా. వితౌట్ కమ్యూనికేషన్ అసలు అవుతుందా? అవదు. ఏ పని చేయించుకోవాలన్నా మనిషి సంఘజీవి కదా, సోషల్ యానిమల్. సంఘజీవి అన్నప్పుడు సొసైటీలో తన ఏవైనా వాంటింగ్స్ తీర్చుకోవాలన్నా, పర్పసెస్ తీర్చుకోవాలన్నా ఏంటి మీడియా, ఓన్లీ కమ్యూనికేషన్. మనం చెప్తే కదా ఇతరులు చేస్తారు, చెప్పకుండా ఉంటే చేస్తారా? సో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కమ్యూనికేషన్ ABCDE ఈ టెక్నిక్ ద్వారా కమ్యూనికేషన్ ని ఒకసారి చూద్దాం. A ఫర్ అట్రాక్షన్. A ఫర్ అట్రాక్షన్ అన్నది ప్రతి క్లాస్ లో వస్తుంది, ఎందుకంటే ప్రతి దాంట్లో అట్రాక్షన్ కావాలి.
అట్రాక్షన్ లేనిదే అవ్వదు మనకి. మన స్మైల్ అట్రాక్షన్, మన ఫేస్ అట్రాక్షన్, మన డ్రెస్సింగ్ స్టైల్, మన బాడీ అన్ని అట్రాక్షన్లు వస్తాయి కదా. ఫస్ట్ మనిషి అట్రాక్టివ్గా ఉండాలి. మనిషే కాదండోయ్, మాటలు కూడా, వాయిస్ కూడా. వాయిస్ అట్రాక్టివ్గా ఉండాలి, మనం మాట్లాడే తీరు అట్రాక్టివ్గా ఉండాలి, ఆకట్టుకోవాలి జనాల్ని. అంతే కదా, ఆకట్టుకోవాలి, మళ్ళీ మళ్ళీ వినాలి, ఈమె మాటలు మళ్ళీ వినాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి కొంతమందిది, చాలా మందిది మన ఇంపాక్ట్ లో ఏంటంటే, మన గంపా సార్ అవ్వచ్చు, ఈవి సార్ అవ్వచ్చు, ఇప్పుడు వచ్చిన నాగేశ్వర, ఎవరైనా సరే, అందరూ ఎవరిదైనా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా నేను వీడియోస్ ఒక్కొక్కసారి చూస్తుంటా. ఎందుకంటే దాని ద్వారా మనకు జ్ఞానం తెలుస్తుంది. వాళ్ళ వాయిస్ మాడ్యులేషన్, అది కమ్మదనం ఏంటి, ఒక్కొక్కసారి ఒకరికొకరు కాంప్లిమెంట్ ఇచ్చుకుంటాం. సార్ మీ వాయిస్ ఎంత బాగుంది సార్, నిజంగా అట్రాక్టివ్గా ఉంది సార్ అని. సో అలాగా ఆ వాయిస్ మాడ్యులేషన్ అట్రాక్టివ్గా ఉండాలి, అన్ని తీరుగా ఉండాలి కదా. అప్పుడే క్లాస్కి రావాలనిపిస్తుంది, చివరి దాకా ఉండాలనిపిస్తుంది, నాకు ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందిరా ఇంటరాక్ట్ అవుదాం అని కూడా అనిపిస్తుంది. లేకపోతే ముందు చెప్పుకున్నట్టుగా బోరింగ్ అనిపిస్తుంది కదా. సో బీ ఫర్ బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ అంటే అందరికీ తెలిసింది, ఇవన్నీ అయిపోయిన క్లాసెస్. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఒక్క పాయింట్ చెప్తా. బాడీ లాంగ్వేజ్ అంటే, ఇప్పుడు కమ్యూనికేషన్లో, ఇప్పుడు ఒక స్పీకరే ఉన్నారు, చాలా మంచి స్పీకర్, కానీ అతని బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండదు. ఏమవుతుంది, ఎవరైనా స్టేజ్ మీదకి రండి, డయాస్ మీదకి రండి అనాలి. ఎవరైనా డయాస్ మీదకి రండి అంటే అక్కడ ఏంటి, దూరంగా ఉన్న వాళ్ళకి ఎలా కమ్యూనికేట్ అవుతుంది, వెళ్ళిపోండి అని కదా. బై సపోజ్ అక్కడ మైక్ లేకపోవచ్చు, బై సపోజ్ ఉన్న పని చేయకపోవచ్చు, అప్పుడు వాయిస్ పెంచాలి. ఎంతమందికి వినిపించవచ్చు, అక్కడ 500 మంది ఉండొచ్చు కదా. 400 మందికి వినిపించినా ఒక 10 మందికి వినిపించకపోవచ్చు కదా. లాస్ట్ రోలో కూర్చున్న వాళ్ళకి ఎలా కమ్యూనికేట్ అవుతుంది, అయ్యో వెళ్ళిపోవాలి, టైం అయిపోయిందా అనిపిస్తుంది. అతని ఉద్దేశం ఏంటి, స్టేజ్ మీదకి, ఆ డయాస్ మీదకి పిలుస్తున్నారు. సో ఇక్కడ బాడీ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంటే కదా, అవునా కదా. మీరు ఓకే అంటే, మీరు నాతో సమ్మతం అయితే ఓకే పెట్టండి చాట్ బాక్స్ లో, ఎస్ మేడం అని. సో నైస్, ఎస్, గుడ్. సో నేను క్వశ్చన్ అడిగాను, మీరు ఎస్ అని ఆన్సర్ చెప్పారు. ఇక్కడ ఏమైంది, మన మధ్యన కమ్యూనికేషన్ అయిందా. మనం ఫిజికల్ గా మనం కమ్యూనికేట్ చేసుకోలేకపోయినా ఒక మీడియా ద్వారా అయినా కమ్యూనికేట్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఫోన్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాం, లేకపోతే పక్కింట్లో కూర్చుని కమ్యూనికేట్ చేసుకుంటాం, అవునా. సో కమ్యూనికేషన్ అన్నది మనసులో ఉంటే 1,000 మార్గాలు అంటారు. మన మనసులో ఉండాలి, మనం వాళ్ళతో మాట్లాడాలని మనసులో అనిపిస్తే మనం చేస్తాం. సో నెక్స్ట్ సి ఫర్ క్లారిటీ అండ్ క్లియర్. మనం మాట్లాడే మాట క్లారిటీగా ఉండాలి, క్లియర్గా ఉండాలి, ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి. మనం ఇక్కడికి నేను వచ్చాను, నేను ఏదోదో మాట్లాడేస్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, క్లియర్గా లేదు మేడం, క్లారిటీగా లేదు మేడం అనుకుంటున్నారు, చెప్పలేరు. బై సపోజ్ అనుకోండి, ఏంటి లాభం కదా. సో ఫస్ట్ నేను కమ్యూనికేట్ చేయడం కరెక్ట్గా ఉండాలి. కమ్యూనికేషన్ అన్న టాపిక్ మీద నేను కరెక్ట్గా కమ్యూనికేట్ చేయాలి మీతోటి, అప్పుడే కదా నా క్లాస్ సక్సెస్ అయిందని మనం అంతా అనుకుంటాం, అంతే కదా. అదొక తృప్తి కూడా ఉంటుంది. సో క్లారిటీ అండ్ క్లియర్నెస్ ఉంటుంది. నెక్స్ట్ డి ఫర్ డైరెక్ట్ టు ద పాయింట్ మాట్లాడాలి. ఎందుకంటే ఎవరెవరో, ఇప్పుడు ఒక్కొక్కసారి నేను కూడా ఇంట్లో ఏంటంటే, మా ఇంట్లో వాళ్ళతో అయినా పిల్లలతో అయినా ఏదో పాయింట్ చెప్పాలంటే దానికి ఎన్నో స్టోరీస్ చెప్పి ఆ పాయింట్ చెప్తే, మా హస్బెండ్ కూడా అంటారు, మా నాన్నగారు అంటారు, డైరెక్ట్ టు ద పాయింట్ మాట్లాడు. ఇది కామన్, అందరింట్లో జరుగుతుంది. బట్ డైరెక్ట్ గా నీకు ఏదో కావాలి, వచ్చి ఇది కావాలి అని అడగకుండా ఏవేవో స్టోరీస్ చెప్పి, స్టోరీస్ లాస్ట్ లో అసలు నీకేం కావాలి అని, నాకు ఇది కావాలి, అదేదో చెప్పచ్చు కదా. ముక్కు ఎక్కడ ఉందంటే సూట్ ఇలా తిరిగి ఇక్కడ చూపించినట్టు కాకుండా సూటిగా మాట్లాడు. అలాగని మొహం మీద మాట్లాడడం అని చెప్పట్లే, మొహం మీద ముక్కు సూటిగా మాట్లాడమని చెప్పట్లే, పాయింట్ డైరెక్ట్ గా మాట్లాడు. ఇంట్లోనే కాదు, ఇప్పుడు ఆఫీస్లోనే మీకు లీవ్ కావాలి, మ్యారేజ్కి వెళ్ళాలి, సార్ ఐ వాంట్ టు లీవ్ ఫర్ 1 day ఆర్ 2 days, ఐఎమ్ గోయింగ్ టు అటెండ్ ఎ మ్యారేజ్ అని చెప్పాలి. కానీ సార్ మా అత్తయ్య ఉన్నారండి, అత్తయ్య కొడుకు వాళ్ళ కొడుకు అండి, వాళ్ళ పెళ్ళండి, పెళ్ళేమో పలానా దగ్గర జరుగుతుందండి,
నేను ఇక్కడి నుంచి వెళ్ళేసరికి నాకు 1.5 డే పడుతుందండి నాకు, కాబట్టి ఒక 3 రోజులు లీవ్. ఇవన్నీ అతనికి ఎందుకండి? డైరెక్ట్ పాయింట్ అడుగు, అతనికి ఎందుకు? కొంతమందికి అనవసరం విషయాలు కూడా మనం కమ్యూనికేట్ చేస్తుంది కదా. సో గుడ్ కమ్యూనికేటర్ కి ఇది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అవసరమా, ఎక్కడ ఎంత దాకా ఎప్పుడు మాట్లాడాలో అంత దాకా మాట్లాడితే సరిపోతుంది. మనం కూడా తప్పు చేసి, ఈవెన్ నేను చాలా తప్పులు చేస్తాను ఒక్కొక్కసారి కమ్యూనికేషన్. సో ఇలా మనం క్లాసెస్ చెప్తున్నాం అంటే ఎదుటి వాళ్ళనే కాదు, మనని మనం కూడా సరిదిద్దుకోవాలి కదా. కంపల్సరీ లక్ష్యమే ఇది. మనం బాగుపడుతూ ఇతరులు కూడా బాగు చేయి కదా. ఒట్టి ఇతరుల గురించే కాదు, ఇది మన గురించి కూడా. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఫర్ ఎఫెక్టివ్గా ఉండాలి. ఇవన్నీ ఉంటే అట్రాక్షన్ ఉంది, బాడీ లాంగ్వేజ్ బాగుంది, క్లారిటీ ఉంది, క్లియర్గా ఉంది, డైరెక్ట్గా పాయింట్, మంచి పాయింట్స్, ఇంకేంటి ఎఫెక్టివ్గా ఉంటుంది కదా. ఉంటుందా లేదా? ఇవన్నీ ఉన్నప్పుడు ఎఫెక్టివ్గా ఉండే తీరుతుంది ఆ స్పీచ్ ఏదైనా సరే. ఏ పబ్లిక్ స్పీకర్ అయినా సరే ఎఫెక్టివ్గా మాట్లాడగలరు. వాయిస్ మాడ్యులేషన్ ఉంది, ఇంకేం కావాలండి? తర్వాత ఈ స్టార్టింగ్ నుంచి కమ్యూనికేషన్ అంటూనే ఉన్నాం కదా. ఇవి ఎన్ని టైప్స్ చూద్దాం. కమ్యూనికేషన్ అన్నవి 4 టైప్స్. 4 టైప్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ verbal communication, second is non-verbal communication, third one visual communication, fourth one వచ్చి అంటే లాస్ట్ వన్ written communication. సో వర్బల్ అంటే ఏంటో తెలుసుకుందాం. దాంట్లోనే ఉంది వర్బల్, నాన్ వర్బల్. మన చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉంటారు. మీరు మళ్ళీ చెప్పాలా మేడం అంటే చిన్న పాయింట్స్ జస్ట్ టచ్ చేసి వదిలేస్తా, ఎక్కువ టైం తీసుకోను. వర్బల్ అంటే మన భాషలో, మనది తెలుగు, మన మాతృభాష, ఎవరిది వాళ్ళది భాషలు ఉంటాయి కదా అందరిది. మన భాషలో మనకొచ్చిన మంచి తీరులో మనం ఎదుటి వాళ్ళని కమ్యూనికేట్ చేయటం, లాంగ్వేజ్ యూజ్ చేసి మాట్లాడటం. ఇంతసేపు నేను 7 o'clock ఆల్మోస్ట్ 7:15 నుంచి కమ్యూనికేట్ చేస్తున్నాను కదా, దట్ ఈస్ వర్బల్ కదా, వర్బల్ కమ్యూనికేషన్. నాన్ వర్బల్ అంటే నేను మైక్ ఆన్ చేసుకోలేక ముందు నేను థమ్స్ అప్ చూపించాను, ఇలా చూపించాను, దట్ ఈస్ నాన్ వర్బల్. లైవ్ ఎగ్జాంపుల్ అంతే, సింపుల్. వర్బల్, నాన్ వర్బల్, అక్కడ యాక్షన్ ఉంటుంది. చెప్పాను కదా, కమ్, గో, అవి నాన్ వర్బల్. లేదా చిన్నపిల్లల్ని ఇద్దరు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్న పక్కన వచ్చి కూర్చోవద్దు అని, పన్ను చూసుకో అని అమ్మ కానీ నాన్న కానీ ఇలా చూస్తారు అంతే. అక్కడ ఏం చేయాలి, ఇలా అంటారు, పిల్లడికి అర్థమైపోతుంది, వెంటనే లోపలికి వెళ్ళిపోతాడు. లేకపోతే ప్రేమ, అనురాగం, జాలి, కరుణ, మన నవరసాలు ఉన్నాయి కదా, అసైన్మెంట్స్ చేయండి. ఇవన్నీ మీకు తెలియడానికి అసైన్మెంట్స్ చేయిస్తున్నారు. అలాంటివి నవరసాలు చాలా బాగుంటుంది, చాలా థ్రిల్లింగ్ ఉంటుంది అసలు. అది నేను ఎంత ఎంజాయ్ చేస్తానో మా సర్స్ తెలుసు. సో ఇవన్నీ ఏంటంటే కళ్ళ సైకిల్, నాన్ వర్బల్. వర్బల్, నాన్ వర్బల్, విజువల్. విజువల్ అంటే విజువలైజ్, చూడటం, కళ్ళతో చూసి. అదే ఎలాగా అంటే, ఇప్పుడు బాగా చెంటు పిల్లలు ఉన్నారు అంటే మంత్స్ బేబీస్, 1 month 2 months బేబీస్ ఉంటారు. వాళ్ళకి మాటలు రావు, అప్పుడే యాక్షన్స్ కూడా రావు వాళ్ళకి. అని తెలుసు ఏంటి, హావభావాలు చెప్పడం అవి తెలియవు, మాటలు పెద్దగా రావు. వాళ్ళు ఏం చేస్తారు, ఆకలేస్తే ఫింగర్ నోట్లో పెట్టుకుని ఏడుస్తారు. వెంటనే అమ్మకి తెలిసి ఏం చేస్తుంది, ఆకలి తీర్చడం జరుగుతుంది. అంటే ఇక్కడ వరల్డ్ లో బెస్ట్ కమ్యూనికేటర్ ఎవరు? ఒకసారి మీరు చాట్ బాక్స్ లో పెట్టండి. ద బెస్ట్ కమ్యూనికేటర్, అర్థం చేసుకుని సైగలతో పిల్లడు ఆకలి తీర్చింది ఎవరు? అమ్మ కదా. సో అంతకన్నా మంచి కమ్యూనికేటర్ ఎవరండి? అమ్మ అంత కమ్యూనికేటర్. సో ఇలా ఈ 4 టైప్స్ చూస్తాం. ఇప్పుడు థ్యాంక్ యూ. ఇప్పుడు అన్ని మోడరేట్ అయిపోతున్నాయి. అన్ని ఈ మోడరేషన్ జర్నలో ప్రతిదీ బాగా మోడరేట్ అయిపోయింది. కమ్యూనికేషన్ కూడా మోడరేట్ అయిపోయింది. ఎలా? ఫోన్స్ వచ్చాయి, ఒకప్పుడు ఫోన్స్ ఉండేవి కాదు, ఇప్పుడు మొబైల్స్ వచ్చాయి. సో ఇప్పుడు మోడర్న్ కమ్యూనికేషన్ గురించి తెలుసుకుందాం.
Modern communications, any types or 6 types. First is social media. Second one, instant message. Third one, SMS. అంటే SMS అంటే ఏంటి ఇక్కడ? షార్ట్ మెసేజ్ సర్వీసెస్. అంటే షార్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. మీరు ఎంత పెద్ద మ్యాటర్ చెప్దామన్నా షార్ట్గా పంపించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్. ఈమెయిల్ సర్వీస్, ఈమెయిల్స్ అన్ని ఈమెయిల్ ఇవ్వాలి రేపు. ఈమెయిల్ తర్వాత వచ్చి మనకి వీడియో కాలింగ్ అవ్వచ్చు, లేకపోతే మొబైల్ ఓన్లీ ఫోన్ కాలింగ్, ఫోన్ మెసేజ్. సో ఇలాగా మనం టైప్స్ ఆఫ్ కాలింగ్, వాయిస్ కాలింగ్ చూసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ మనం ఏం చెప్పుకున్నాం, దీన్ని బట్టి ఫస్ట్ది మనం చూసుకునేటట్టయితే సోషల్ మీడియా ఎన్ని రకాలు ఉంటాయి మనకి. సోషల్ మీడియాలోని ఇవాళ రేపు వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, యూట్యూబ్, అన్ని రకాలు ఉన్నాయి సోషల్ మీడియాస్లో. తెల్లారు లేస్తే చాలు, నైట్ న్యూస్ అయితే ఏది ఉందో, లేకపోతే మన ఇంపాక్ట్ వాళ్ళది, ఇప్పుడు ఇవాళ క్లాస్ జరిగిందంటే రేపు మార్నింగ్ మనం చూసుకోవచ్చు కదా. మీడియా ప్రతి దానికి మనం వాట్సాప్ మీడియాస్ చాలా యూజ్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. అదొక టైప్ కమ్యూనికేషన్, అంటే మోడర్న్ కమ్యూనికేషన్లో ఫస్ట్ వన్ చెప్పుకున్నాం. సెకండ్ వన్ ఇన్స్టెంట్ మెసేజ్. ఇన్స్టెంట్ అంటే ఏంటంటే ఇన్స్టెంట్ కాఫీ కలుపుకున్నట్టుగా, ఒక కప్పు కాఫీ బ్రూ వేసి షుగర్ వేసినట్టే, జస్ట్ చిన్న టైప్ చేసి సెండ్ బటన్ నొక్కేస్తే వెళ్ళిపోతుంది అంతే. ఇక్కడ కూర్చున్నాను, యుఎస్లో సార్ ఉన్నారు కదా, సార్కి నేను మెసేజ్ చేయొచ్చు హాయ్ అని, లేకపోతే గుడ్ నైట్ అని. సో ఇక్కడ కూర్చుని ఎవరితో ఎప్పుడు ఎలాగైనా చాట్ చేసుకోవచ్చు, ఇలా కమ్యూనికేట్ చేసుకోవచ్చు. అది మంచిగా ఉండాలి. లేకపోతే ఇక్కడ కూర్చుని మనం ఫ్యామిలీస్ని కూడా విడగొట్టచ్చు ఒకవేళ గుడ్ కమ్యూనికేటర్ కాకపోతే. సో ఇలా మనం ఎలాగైనా కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ తర్వాత మనం ఏం SMS, షార్ట్ మెసేజ్ సర్వీసెస్, అంటే చిన్నగా పంపించవచ్చు. మనం బోల్ చెప్దాం అనుకున్నాను, ఇప్పుడు ఇంత క్లాస్ చెప్తున్నాను, నేను ఇదంతా కూడా చిన్న మెసేజ్ ద్వారా మీకు పంపించవచ్చు షార్ట్ కట్లో కదా. షార్ట్ కట్ వేస్ కూడా ఉన్నాయి, బట్ షార్ట్ కట్ వేస్ యూసేజ్ తక్కువ చేసుకోవాలి. బట్ ఆ మెసేజ్ ఏది ఉందో మనం తక్కువలో కూడా పంపించుకోవచ్చు. SMS సర్వీసెస్ తర్వాత ఈమెయిల్ అన్నది కూడా ఇప్పుడు మెయిల్ ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మెయిల్ ఇప్పుడు ఆఫీస్లో లీవ్ కావాలా, మెయిల్ పెట్టేయాలి సార్కి. లేదు ఇప్పుడు కరోనా టైంలో మొన్నటి దాకా ఏంటి, వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, అందరికీ తెలిసిందే. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో వర్క్ చేసేస్తారు, ఇంట్లో పని చేసిన తర్వాత ఏ వర్క్ చేస్తారో మెయిల్ పెట్టేస్తారు కదా. అలాగే జరిగింది ఇన్నాళ్ళు. సో ఇలాగా ప్రతిదానికి మెయిల్. ఇప్పుడు అంతే కాదండి, మన ఇంపాక్ట్లోని యంగ్ మైండ్ సర్టిఫికేట్స్ ఇవ్వాలంటే ఏం చేస్తారు, మెయిల్ పెట్టేస్తారు. సర్టిఫికేట్ కూడా మెయిల్ పెట్టేస్తున్నారు, అవునా. సో ఇవన్నీ ఈజీగా, అంటే ఇవాళ రేపు చాలా ఈజీ అయిపోయిందండి కమ్యూనికేషన్. ఇంత కష్టమైన టైంలోనే, రాజుల కాలంలో ఎంత కష్టం ఉండేది. ఒక రాజు దగ్గర నుంచి ఇంకో రాజుకి ఒక వార్త పంపడానికి ఒక మనిషి కనీసం ఒక 4-5 రోజులు అక్కడి నుంచి ఇక్కడికి నడిచేవాడు. కష్టమయ్యేది. లేదా పావురానికి ఒక తాడు కట్టి దానికి ఒక లెటర్ కట్టి దాన్ని పంపించేవారు, అవునా. అలాంటి కష్ట స్థితిలోనే మనుషులు ఉన్నారు. ఇప్పుడు ఇంత సులువైనప్పుడు మనం ఎందుకండి కమ్యూనికేట్ చేయలేం? వై? ఏంటి భయమా? ఎందుకు? సో కమ్యూనికేషన్ అన్నది భయము లేదు, దాని గురించి అంత దిగులు పడిపోక్కర్లేదు, చాలా ఈజీ కమ్యూనికేషన్. ఒక్కటే ఏంటంటే ప్రతిరోజు స్కిల్ డెవలప్ చేయాలి, మనలో ఉన్నది మనం పైకి తీసుకురావాలి. అదే మేమంతా చేస్తున్న ప్రయత్నం, మనమంతా చేస్తున్న ప్రయత్నం అదే కదా. సో మోడర్న్ కమ్యూనికేషన్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు లిజనింగ్ టు అదర్స్ అండ్ వాళ్ళు లిజన్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు వినాలి. విన్న తర్వాత అంటే వినికిడి ఎంత అంటే, ఇప్పుడు క్లాస్లో పిల్లలు వింటున్నారు, క్లాస్ని చూస్తూ వింటారు. ఇప్పుడు వీడియోస్ అందరూ ఆన్ చేస్తారని నేను నమ్ముతున్నానండి. వీడియోస్ ఆఫ్లో ఉన్న ఒకసారి ఆన్ చేసుకోండి. చూస్తూ వింటే అది ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే నేను రేడియోలో చెప్పట్లే, రేడియో అంటే మనం వింటే చాలు, మనది జూమ్ సెషన్ కదా. సో చూస్తూ, ఇప్పుడు ఆఫ్ చేసిన వాళ్ళు కూడా ఆన్ చేస్తున్నారు అనుకుంటా, నాకు ఒకరు థ్యాంక్ యూ.
సో రేడియోలో చెప్తే మనం ఎలాగో జనాలు చూడలేం. ఈ అవకాశం కూడా వచ్చింది. చక్కగా హావభావాలు చూసుకునే అవకాశం కూడా వచ్చింది మోడర్న్ మీడియా ద్వారా. నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఇలాంటి అవకాశాలని మనం సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి వినాలి, డబల్ వినాలి. మనం చూసేదానికన్నా రెట్టింపులుగా వింటే అది బాగా శక్తి మైండ్లో ఉంటుంది. వినికిడి అన్నది చాలా సో మంచిగా వినాలి. విన్న తర్వాత ఇంకా లాస్ట్ లో ఎందుకు వినాలి? బాగా వింటే కదండి దాంట్లో నుంచి పాయింట్ తీసి లాస్ట్ లో ఏదైనా డౌట్ ఉంటే, మేడం ఇలా అన్నారు మీరు, ఇది కరెక్టేనా అని మీరు డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. కాకపోతే మళ్ళీ నాతో కమ్యూనికేట్ చేసుకోవచ్చు కదా. ఫస్ట్ వినాలి కదా. కొంతమంది ఉంటారు, అంటే మీలో ఎవరు లేరండి, జనరలైజ్ చేసి చెప్తున్నాను. వాళ్ళు ఎందుకు వింటారు అంటే క్వశ్చన్ అడగడానికి వింటారు. క్వశ్చన్ అడిగేద్దామా అని ఆతృతతో వింటారు, అర్థం చేసుకుంటామని కాదు. అలా కాకుండా అర్థం చేసుకుందుకు వినండి ఫస్ట్. అది ఏదైనా సరే, నా క్లాస్ అనే కాదు, ఏదైనా ఎవరు ఏది మాట్లాడినా అర్థం చేసుకుందుకే ఫస్ట్ వినండి. తర్వాత మన నిత్య జీవితంలో, ఇప్పుడు ఇవి టెక్నికల్ గా చూసుకున్నాం, మన నిత్య జీవితంలో డే టు డే లైఫ్ లో కమ్యూనికేషన్ అన్నది ఎంత ఇంపార్టెంటో చూద్దాం. ఇప్పటిదాకా తెలిసే ఉంటుంది, మీకు తెలుసు కమ్యూనికేషన్, బట్ మరొకసారి చూద్దాం. డే టు డే లైఫ్ లో ముందుగా మనం చెప్పుకున్న దాంట్లో పాలవాడి దగ్గర నుంచి పేపర్ వాడు, ప్రతి ఒక్కరు, పిల్లలు, పెద్దలు, అత్తమామలతోటి, చుట్టాలతోటి, ప్రతి వాళ్ళతోటి కమ్యూనికేషన్ అన్నది కంపల్సరీ అయిపోయింది. కమ్యూనికేషన్ లేనిదే మనం పర్పస్ సాల్వ్ చేసుకోలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటి అంటే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడానికి కూడా, హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. వాళ్ళు ఇద్దరు మంచి బిలిగేట్స్ అనమాట. ఒక బిజినెస్ పని మీద ఇద్దరు ఒక ప్లేస్ లో కలుద్దాం అనుకుంటారు, డిసైడ్ అవుతారు. బానే ఉంది. నెక్స్ట్ డే ఏమవుతుందంటే, ఎవరైతే పర్సన్ వచ్చారో, అంటే ఫలానా వాళ్ళతో టైఅప్ చేసుకుందుకు వచ్చారో, ఎవరైతే బిజినెస్ ఇస్తున్నారో వాళ్ళు ముందుగా వచ్చి అక్కడ వెయిట్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు వెయిట్ చేసే కన్నా ఎవరి వాళ్ళైతే లాభం పొందుతున్నారో వాళ్ళు అసలు వెయిట్ చేయాలని మీకు వచ్చిన డౌట్ వస్తుంది. బట్ ఇతను ఫస్ట్ వచ్చేసారు. టైం పంక్చువాలిటీ. ఇతనికి టైం పంక్చువాలిటీ ఉన్న వాళ్ళకి ఒక వీక్నెస్ ఉంటుంది, మీకు తెలుసో తెలీదో. వాళ్ళకి సహనం కొంచెం తక్కువ ఉంటుంది. ఈయన కూడా అలాగా కొంచెం సహనం తక్కువ. చూస్తే ఒక 10 minutes అయింది, అబ్బా 10 minutes వాళ్ళకి చాలా టైంలా అనిపించింది అనమాట. చాలా టైం లాగా అనిపించి, అబ్బా ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి, ఇతను పని మీద నేను వచ్చాను, నా డీల్ కుదుర్చుకుంటే అతనికి లాభం, ఇంతసేపు అయింది ఇంకా రాలేదు ఈయన, ఎలా, కొంచెం విసుక్కుంటారు. తర్వాత మరొక 10 నిమిషాలు ఏదో ఫోన్ కాల్ వస్తుంది, లేకపోతే అలాగా మెల్లిగా అతను టైం పాస్ అవ్వటం జరుగుతుంది. ఒక పావు గంట అక్కడ చాయ్ తాగుతారు. అలాగా మరీ టైం చూసుకుంటారబ్బా 45 minutes అయింది, నేను కాల్ చేస్తాను, కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు. మరింత విసిగేస్తుంది. ఇప్పుడు టైం లేనప్పుడు ఎవరైనా కాల్ ఎత్తకపోతే మనకి ఎంత చిరాకండి. డబుల్ అయిపోతుంది ఆ చిరాకు, ఆ ఫ్రస్ట్రేషన్, ఆ కోపం అన్నది ఇంకా మనిషి మీద. ఇంకా చూస్తారు, లాభం లేదు, ఇంకా లాస్ట్ టైం నేను ఇంకా డీల్ క్యాన్సిల్ చేసేస్తాను, నేను వెళ్ళిపోతాను, నాకు ఫ్లైట్ కూడా టైం అయిపోతుంది, లంచ్ టైం కూడా అయిపోయింది, నేను రారేంట్రా అని లాస్ట్ గా కాల్ చేస్తాను. లాస్ట్ గా ఆ విసుగులో కాల్ చేస్తే, సార్ ఇప్పుడే లేచాను సార్, జస్ట్ ఏ వోకప్, సారీ సార్, వాట్ ఈస్ ద మ్యాటర్, ఈవినింగ్ కదా కలుద్దాం అన్నారు. అయిపోయి ఇక్కడ కమ్యూనికేషన్ ఏమొచ్చింది, ఇతను ఏఎం అని చెప్పారు, అది టైం ఈయన కరెక్ట్ గా తెలుసుకోకుండా ఈవినింగ్ పిఎం అనుకుని, అంటే చిన్న తేడా, ఏఎం పిఎం. ఇతను ఏఎం కలుద్దాం అన్నారు, ఈయన కరెక్ట్ కమ్యూనికేషన్ లో తెలుసుకోకుండా, ఇప్పుడు మనకి ఏదైనా డౌట్ వస్తుంది, మనం క్లారిటీ తీసుకోవాలి, క్లియర్ గా ఉండాలి. కలుద్దాం సార్ ఏ టైంకి, ఈవినింగ్ అంటే ఏ టైంకి, ఓకే ఈవినింగ్ 3 o'clock నుంచి ఈవినింగ్ అండి కదా, 3 o'clock నుంచి ఆల్మోస్ట్ ఈవినింగే, తర్వాత 8 తర్వాత నైట్ కదా. సో అలాగా మనం కమ్యూనికేషన్ లోని
క్లారిటీ ఉండాలి, క్లియరెన్స్ ఉండాలి. మీకు అర్థం కాలేదా మళ్ళీ అడగండి, మళ్ళీ అడిగి క్లారిటీగా అది కమ్యూనికేట్ చేసుకునేలా చూడండి. లేదు అంటే కమ్యూనికేషన్ గ్యాప్స్ ఇక్కడే వస్తాయి. రిలేషన్స్ లో కూడా ఇప్పుడు రిలేషన్ అంటే ఒట్టి ఇంట్లో వాళ్ళే కాదండి, బయట వాళ్ళతో మెయిన్. బయట మా ఇంట్లో వాళ్ళతో రిలేషన్స్ ప్యాచప్ చేసుకుంటాం, మళ్ళీ కమ్యూనికేట్ చేసుకుంటాం కొంత దాకా ఓకే. బయట ఇప్పుడు ఎంత లాస్ అయిందండి చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల. బిజినెస్ డీల్ అది, కొన్ని వేల బిజినెస్ డీల్. ఇక్కడ బిజినెస్ పీపుల్స్ ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుస్తుంది ఆ టైం వాల్యూ అన్నది, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వాల్యూ అన్నది మీకు నాకన్నా బాగా తెలుస్తుంది కదా. సో ఇలాంటివి జరగకుండా రిలేషన్స్ లో. అలాగే పిల్లలు ఉంటారు, బయటికి వెళ్తారు, లేట్ అవుతారు, చిన్న ఫోన్, ఇవాళ రేపు అందరి దగ్గర ఫోన్ ఉంటుంది, అమ్మా నేను కొంచెం లేటుగా వస్తాను అంటే ఒక్క మాట చెప్పేస్తే అయిపోయింది కదా. ఎక్కడికి వెళ్తారో చెప్పరు, వెళ్ళిన చోట ఏమవుతుందో అంటే ఇవాళ రేపు రోజులు బాగాలేవు, టైంకి ఇంటికి రారు, బెంగపడేది ఇంట్లో వాళ్ళు. దానివల్ల ఏమవుతుంది, కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగి అదేంటంటే ఇరిటేషన్, కొంచెం వెయిట్ చేస్తారు, ఆ తర్వాత అది టెన్షన్ గా మారుతుంది, ఆ టెన్షన్ ఇరిటేషన్ గా మారుతుంది, అది కోపాలుగా మారి అక్కడ సరైన వాతావరణం ఉండదు. ఇంటికి రాని చెప్తాను దాని పని. నువ్వు వెళ్ళేదే చెప్పకుండా వెళ్ళింది, ఒక దగ్గరికి వెళ్తానని ఇంకో దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ అక్కడ లేట్ అయితే నాకు ఫోన్ చేయదా, రాని దాన్ని చెప్, ఇంటికి రాని చెప్. అలాగా ఇంక అక్కడ ఏమవుతుంది, వచ్చింగానే ఇంకా గడపదు, ఏవే ఇంత లేటు, ఎంతసేపు వచ్చేయాలి నీకోసం అని అక్కడ అలా గొడవలు జరగడం మొదలవుతుంది. సో రిలేషన్షిప్ లో కమ్యూనికేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇంకోటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈస్ పర్పస్ సాల్వింగ్. వై అసలు కమ్యూనికేషన్ ఎందుకు, వై వీ హ్యావ్ టు కమ్యూనికేట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ చూసుకుంటే మనం తెలుసుకున్నట్టుగా మన పర్పస్ ఏదైతే ఉందో అంటే మన నీడ్, వాంట్, ఇతరులతో ఏది ఉందో అది పూర్తి చేసుకుందికి మెయిన్ పర్పస్ ఒక్కటే, ఏంటి, కమ్యూనికేషన్ ఒక్కటే దాన్ని మెయిన్. కమ్యూనికేషన్ తప్ప ఇంకోటి ఏది మనం కమ్యూనికేషన్ ద్వారానే మనం చేసుకోగలం. ఎలాంటి కమ్యూనికేషన్ అవనండి, వర్బల్ అవనండి, నాన్ వర్బల్ అవనండి. ఇప్పుడు ఇంకొకటి డెఫ్ అండ్ డమ్ ఉంటారు, వాళ్ళకి ఎలా కమ్యూనికేషన్ చేసుకోగలరు, వాళ్ళు ఎలా చేసుకోగలరు, మాటలు రావు కదా అంటే వాళ్ళు సైగల ద్వారా చేస్తారు. ఇలా అంటే లేడీ అంటారు, ఇలా అంటే జెంట్ సంథింగ్, వాళ్ళ సైగలు ఉంటాయి, వాళ్ళ సైగల ద్వారా వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటారు. వెర్బల్, నాన్ వెర్బల్ మనం తెలుసుకున్నాం. ఎలాగలాగా రిలేషన్స్ ఇప్పుడు ఒకటండి, రిలేషన్స్ బాగున్నప్పుడు కాదండి, రిలేషన్స్ డిస్టర్బ్ అయినప్పుడు మనం ఎలాగైతే మళ్ళీ ప్యాచప్ చేసుకుంటామో అది ఇంపార్టెంట్, ఆ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. అక్కడ మెయిన్ గ్యాప్ రాకూడదు. సరే డిస్టర్బెన్స్ కామన్, రిలేషన్స్ ఏ రిలేషన్, భార్యాభర్తలు అవ్వచ్చు, తల్లి పిల్ల అవ్వచ్చు, లేకపోతే పిల్లలు అత్తమామలతో కావచ్చు, రిలేషన్స్ బయట వాళ్ళు ఎవరితో అయినా సరే మళ్ళీ మనం మంచిగా కమ్యూనికేట్ చేసుకుని మనం ఎలా మళ్ళీ దాన్ని హెల్దీ రిలేషన్ గా మార్చగలము అన్నది, ఆ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. అంటారు కదండి, లైక్ మంచి రిలేషన్ లో ఉన్నప్పుడు కాదు, ఎప్పుడైతే రిలేషన్ డిస్టర్బ్ అవుతుందో, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అప్పుడు మళ్ళీ ప్యాచప్ చేసే కమ్యూనికేషనే చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు వాయిస్ కాలింగ్ కూడా చెప్పుకున్నాం కదా, వాయిస్ కాలింగ్ లో మనకంతా ఓకే. ఇప్పుడు వీడియో కాలింగ్ చెప్పుకున్నచ్చు, వీడియో కాలింగ్ లో అయితే ఇంకా హ్యాపీ. మనం ఎవరైనా షాపింగ్కి వెళ్తే మన కోసం ఎవరైనా ఏదైనా డ్రెస్ తీసుకుందాం అనుకుంటే వీడియో తీసి వీడియో కాల్ చేసి చక్కగా అక్కడ బట్టలన్నీ చూపించి నీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకో అని చెప్పేసి అవకాశం ఉంటుంది, హ్యాపీ. వాయిస్ కాలింగ్ ఎప్పుడైతే వస్తుందో బాగానే ఉంటుంది, ఇక్కడ నుంచి అక్కడికి, అమెరికాకి, లండన్కి, నెదర్లాండ్స్కి ఎక్కడికైనా కాల్ చేసుకోవచ్చు. బట్ దాంట్లో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎలాగా అంటే చిన్న ఎగ్జాంపుల్ అండి, స్టోరీ. వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. హస్బెండ్ ఏమో ఆఫీస్ నుంచి వస్తూ వీడికి కాల్ చేస్తారు. ఇతను ఏంటంటే కొంచెం హ్యాపీనెస్, ఒక వార్త చెప్పడానికి ఏమీ లేదు, వీడికేమో సరిగ్గా వినపడదు ఆ ఫోన్లో. అది కూడా కాకుండా గాబరా గాబరాగా చెప్పేస్తాడు. ఇప్పుడు జనరల్ గా ఫోన్ కాల్ ఎలా మాట్లాడాలి, ఎత్తింగానే
మామూలుగా అయితే ఏం చేస్తున్నావు, నేను వస్తాను, వచ్చేటప్పుడు నిదానంగా మాట్లాడుకోవాలి కదా. అలా కాకుండా నేను వస్తాను, వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకొస్తాను, నువ్వు కోడి కూర చేసి పెట్టు అంటాడు. అక్కడ కోడి అనేది వీడికి వినపడదు. ఈవిడ అసలు రెడీగా లేరు, అప్పుడే నిద్ర లేస్తున్నది, చిరాగ్గా ఉంది. ఆ విషయం కనుక్కోవాలి, ఏం చేస్తున్నావు, నేను ఇలాగ వస్తాను కదా. ఫస్ట్ మనం ఫోన్ ఎత్తింగానే బాగున్నారండి, ఏం చేస్తున్నావు, అలా కూడా కనుక్కుంటాం కదా. అది పద్ధతి. ఏదో చెప్పేశాడు, అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. అక్కడే ఆవిడ కర్మకాయలి వాయిస్ బ్రేక్ వస్తుంది, కోడి వినిపించదండి, అంతే కమ్యూనికేషన్ గ్యాప్. ఏంటన్నారైనా, ఆహా మళ్ళీ గుర్తు తెచ్చుకుంది, కూర చేయమన్నారు కదా, అది చెప్పాలి ఏమిటి ఆయన, నేను అలాగ వండి పెడతాను కదా ఆయన వచ్చేలోపు అనేసి ఆవిడ ఏదో ఇంట్లో ఉంది, కాకరకాయ ఫ్రై చేస్తుంది చక్కగా. ఈయన చక్కగా బిర్యానీ తెచ్చుకొచ్చాడు. అబ్బా, ఆవిడ కోడి కూర చేయమన్నాను కదా, వెళ్ళి చికెన్ తెచ్చుకొచ్చి ఉంటుంది, కోడి కూర చెక్క చేసి ఉంటుంది, మొత్తం కుమ్మేద్దాం, హ్యాపీగా తిందాం అనుకుంటారు. వచ్చేసరికి చూసేసరికి కాకరకాయ. ఎక్కడండి కాంబినేషన్, నాకైతే తెలీదు, మేము తినమండి నాన్ వెజ్, మామూలు చెప్తున్నా. బిర్యానీ కాకరకాయ ఎక్కడైనా కాంబినేషన్ ఉందండి, అక్కడ మొదలవుతుంది. ఏడు మొదలవుతుంది, ఏమే నీకు నేను చెప్పానా, ఫోన్ చేసి ప్రత్యేకంగా చెప్పాను కదా, మళ్ళీ కాకరకాయ చేసావంటే, అసలేనా కాకరకాయ నచ్చదు, నేనేదో సరదాగా బిర్యానీ తెచ్చుకున్నాను, నేను ఏంటే నువ్వు, మీకు అసలు చెప్పడం తెలుసా అండి అని ఈవిడ మొదలెడతారు. మీరు అసలు కరెక్ట్గా చెప్పరు, గబరా గబరా మాట్లాడారు, మళ్ళీ నన్ను అంటారా అని ఇక్కడ గొడవ మొదలు. అందుకే రిలేషన్స్ లో కమ్యూనికేషన్ చిన్నది కూడా గ్యాప్ ఉండకూడదు. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ కూడా మనకి ఇలాంటివన్నీ, అంటే కమ్యూనికేషన్ అనేది చాలా సున్నితమైనది, చాలా సున్నితమైనది. అది చాలా జాగ్రత్తగా మనం చేసుకుని పదిలంగా చూసుకుంటూ మనం కమ్యూనికేట్ చేసుకుంటూ ఉండాలి. చెప్పే తీరు కూడా ఒక్కొక్కసారి కోపంలో కమ్యూనికేట్ చేస్తాం. కోపంలో మనకి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఏదో ఏదో చిరాకు, ఇప్పుడు అత్తమే కోపం దుత్తమే చూపించినట్టు. నేను కూడానండి, నన్ను ఇంక్లూడ్ చేసుకుంటాను, నేను సంఘజీవినే కదా, నేను ఒక మీలాంటి దాన్ని. సో నేను కూడా ఏంటంటే లైవ్ ఎగ్జాంపుల్ నాదే చెప్తానండి. ఏదో ఒక చిరాకు, ఒకరోజు ఏదో చిరాకులో ఉన్నా, పాపకి పాలు కలుపుదామని బూస్ట్ డబ్బా తీస్తున్నా, ఆ మూత రావట్లేదు. నేను మామూలుగానే చిరాకులో ఉన్నా, ఆ చిరాకు కోపంగా మారి ఆ డబ్బా మూత రావట్లేదు, ఇంకా ఇసుకుని ఇలా తీస్తున్నాను. పాప వచ్చింది, ఇలా తీస్తున్నాను డబ్బా, తనేమనుకుంది, తీస్తుందిలే, పాలు కలుపుతుంది తాగుదాం అనుకుని తన పాపం తను చూస్తున్నాను. ఏమైనా నేను ఇక్కడ డబ్బా మూత తీయడానికి ఇబ్బంది పడుతుంటే కనీసం అడగవా నన్ను, మమ్మీ నేను హెల్ప్ చేస్తానని అని. మమ్మీ ఏంటి మమ్మీ, నాకేం తెలియదు కదా మమ్మీ, నువ్వు చెప్తే కదా నాకు తెలిసేది అని. అంతే కదండి, చిన్న పిల్లలు కూడా మనకు ఒక్కొక్కసారి నేర్పిస్తారండి. అంటే నేను కమ్యూనికేట్ చేశాను అదంతా, అసలు ఏమీ చేయలే, చెప్తే కదా తను చేయగలదు. అక్కడ నేను పాయింట్ క్యాచ్ చేశాను, తప్పు నాది, కరెక్టే కదా, తప్పు నాదే. నా చిరాకేంటి, ఏదో చిరాకు, ఏదో కోపం, డబ్బా మూత రాలేదు, ఆ మూత మీద చూపించాను, ఆ మూత మీద కోపం పిల్ల మీద చూపించాను. ఒక్కొక్కసారి చాలా సార్లు అందరికి ఇదే జరుగుతుందండి, ఇదే కమ్యూనికేషన్ లోపం. అందుకే మనకి మనం చెక్ చేస్తూ ఉండాలి, కమ్యూనికేషన్ కరెక్ట్ గా ఉందా లేదా, లేకపోతే ఎలా మాట్లాడాలి, ఇంకా ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఇంకా ఎఫెక్టివ్ గా ఎలా చేయాలి. ఇప్పుడు స్పీకరే కాదండి, యాజ్ ఎ పబ్లిక్ స్పీకర్ అయితే వాళ్ళ తీరులో వాళ్ళు చూసుకోవాలి. బాగా వాళ్ళకి స్పీకింగ్ మీద అనుభవం ఉంది, మంచి బాడీ లాంగ్వేజ్ ఉంది, స్టేజ్ డయాస్ ఎక్కేసరికి లేకపోతే నలుగురు మంది కలిసేసరికల్లా వాళ్ళు మాట్లాడలేకపోతే, ఇక్కడ ఎక్స్ప్రెషన్, కమ్యూనికేషన్ అన్నది ఎక్స్ప్రెషన్, మనం భావాలు ఎక్స్ప్రెస్ చేయాలి. ఇప్పుడు గ్రూప్ లో ఉన్నాం, గ్రూప్ లో నలుగురు కూర్చున్నారు, డిబేట్ కాంపిటీషన్, 2 గ్రూప్స్ ఉన్నాయనుకోండి, బై సపోజ్ 2 గ్రూప్స్ లో ఫర్ ఎగ్నెస్ట్ ఏదో ఒక దాని గురించి. ఇప్పుడు హాట్ టాపిక్ కరోనావే తీసుకోండి, లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ తీసుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ కాకపోతే కరోనా తీసుకోండి, ఫర్ ఎగ్నెస్ట్, దానివల్ల లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి అనుకుంటూ ఉంటాం కదా. ఏదో ఒక టాపిక్ వల్ల ఫర్ అండ్ ఎగ్నెస్ట్ డిబేట్ అవుతూ ఉంటుంది. నువ్వు ఫర్ ఉన్నావు, ఎందుకున్నావు అని ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ఆర్ యు గుడ్ కమ్యూనికేటర్ కాదు కదా. నీలో భావాలు ఉన్నాయి, భావ వ్యక్తీకరణ రావాలి, అది రావాలంటే కమ్యూనికేషన్ ఉండాలి. నాకు అన్నీ తెలుసు అని ఎదుటి వాళ్ళు తెలుసా, నీకేం తెలుసో తెలుసా, నువ్వు చెప్తే కదా తెలిసేది. ఇవాళ నేను చెప్తున్నా కాబట్టి నాకు కొంత అవగాహన ఉందని నాకు తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. మేడం గారు కొంత దాకా బాగా చెప్పారు, లేదు అంటే బాగా చెప్పలేదంటే బాగా చెప్పలేదని తెలుస్తుంది. మనం ఎక్స్ప్రెస్ అవ్వాలి, మన మనసులో ఏది ఉందో మన మాటలు మనం ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతారు. సో
మనకి పర్పస్ తెలిసింది, రిలేషన్షిప్లు ఎలా ఉండాలో. ఇప్పుడు మనం ఒక అక్రోనియం చూద్దాం. అక్రోనియం సి కమ్యూనికేషన్, సి ఫర్ కాన్ఫిడెన్స్, ఓ ఫర్ ఒరిజినాలిటీ, ఎం ఫర్ మెమరీ, ఇంకో ఎం ఫర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్, యూ ఫర్ యూనిక్, N for natural, I for idea sharing, C for ముందు చెప్పుకున్నట్టు క్లారిటీ, A for అట్రాక్టివ్. ఇక్కడ అట్రాక్షన్ అన్నది అట్రాక్టివ్, ఎందుకో నేను చెప్తాను. T for టాలెంట్, O for అబ్జర్వ్, గమనించడం, N for లాస్ట్, N for నెవర్ బీ నర్వస్. సో సి కాన్ఫిడెన్స్ అందరికీ తెలుసు. కమ్యూనికేషన్ ఫస్ట్ చేసేటప్పుడు మనలో కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? మనం ముందు చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క కమ్యూనికేషన్ దారం అనుకుంటే ఒక్కొక్క కమ్యూనికేషన్ అలా రోజుకు కమ్యూనికేషన్ స్కిల్ నేర్చుకోండి, కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. అవ్వకపోతే నన్ను అడగండి, నా నెంబర్ సర్వ్ దగ్గర ఉంది. ఓకే. ఓ ఫర్ ఒరిజినాలిటీ అనుకున్నాను కదా, మన ఏం చెప్తామో మనం ఏం కమ్యూనికేట్ చేసుకుందాం అనుకుని మన ఒరిజినల్ గా ఉండాలి. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారండి, వాళ్ళు చిన్న మాట వస్తే 2-3 రోజులు మాట్లాడుకోరు, అది పెద్ద గొప్పగా కూడా చెప్పుకుంటారులేండి కొంతమంది నాలాంటి వాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే, అరే అమ్మని టీ పెట్టిమ్మనరా అని మధ్యలో పిల్లాన్ని వాడుకుంటారు మీడియేటర్ గా. ఇతను మళ్ళీ అడగరు, ఎందుకంటే కొంచెం ఈగో అనమాట. ఇక్కడ కమ్యూనికేషన్ ఈగో ఉండకూడదండి. రిలేషన్స్ లోని వెళ్ళి అడగడానికి అతనికి ఈగో, కాబట్టి పిల్లని పిలుస్తారు, అమ్మని కాఫీయో టీయో పెట్టమని అడుగున్నారు, తలనొప్పిగా ఉంది. వీడు వెళ్ళి అడగాలి పిల్లడు, కానీ ఆవిడ పెట్టిన కాఫీ మళ్ళీ కావాలి, ఎంత రుచిగా ఉందో మళ్ళీ మనసులోనే అనుకో, మళ్ళీ చెప్పడానికి మళ్ళీ ఈగో. ఇక్కడ వస్తుందండి కమ్యూనికేషన్ గ్యాప్. ఇది ఏమంటారు దాన్ని, ప్రశంసించండి, బాగుంది చీర కట్టుకోండి, మంచిగా చాలా అందంగా ఉన్నాయి ఈరోజు, ఒక్కటి అదే కమ్యూనికేషన్. నీ చీర బాగుంది, లేకపోతే నువ్వు చేసింది కూర బాగుంది, ఇది కూడా కమ్యూనికేషన్. అలా కమ్యూనికేట్ చేయండి, ఒకరినొకరు పొగుడుకోండి. అలాగా కమ్యూనికేట్. ఇప్పుడు వైఫ్స్ ఉంటారు, చీరలు నచ్చుతాయి, చూసి ఎక్కడో వాట్సాప్ లో చూస్తారో వాళ్ళ ఫ్రెండ్ మా ఆయన ఈ చీర చాలా బాగుంది, ఇంకోటి తెప్పిస్తుందట కావాలంటే, కానీ ఈయన అడిగితే కొంటారో వీళ్ళే డిసైడ్ అయిపోతారు. మీరెందుకు డిసైడ్? కమ్యూనికేట్ చేయండి, నాకు ఇది నచ్చింది, కొంటారో తెలుస్తుంది కదా తర్వాత. అంటే మీరే డిసైడ్ అయిపోయి, మీరే భయపడిపోయి, మీరే ఇన్సెక్యూర్డ్ గా ఉండిపోయి ఎందుకలా? అడగండి, వద్దంటే అప్పుడే చూద్దాం. సో టాపిక్ లోకి వెళ్దాం. సారీ. సో ఒరిజినాలిటీ, ఎం ఫర్ మెమరీ అంటే జ్ఞాపక శక్తి. సో ఇవాళ నేనేంటి మాట్లాడాలనుకున్నాను, కమ్యూనికేషన్ గురించి. ఇప్పటిదాకా చీరల గురించి మాట్లాడాను, టాపిక్ మర్చిపోయాను అనుకోండి, ఈవిడ ఇంతసేపు కమ్యూనికేషన్ చెప్తుంది, ఇప్పుడు చీరలు ఏంటి బిజినెస్, సారీ బిజినెస్ కూడా పెట్టిందా అని లేడీస్ వస్తారు. కాదు కదా. సో మనం ఏంటి మాట్లాడుతున్నాం అన్నది మనం గుర్తుపెట్టుకుని ఒకవేళ మన టాపిక్ లోకి రావాలి. ఓకే, అందుకే టాపిక్ లోకి వచ్చాను. సో మెమరీ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎం ఈజ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఫస్ట్ కమ్యూనికేట్ చేసే వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ ఉండాలండి, లేకపోతే మనం అండర్స్టాండింగ్ క్రియేట్ చేసుకోవాలి. మనం అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి, మన అండర్స్టాండింగ్ ఏంటి, టైం సెన్స్. 7 గంటలకి మనం కలుద్దాం, జూమ్ మీటింగ్ లో కలుద్దాం అని లింక్ షేర్ చేసుకున్నాం. సో అక్కడ కమ్యూనికేషన్ కదా, అండర్స్టాండింగ్ కదా, అదొక ఒప్పందం, అదొక అండర్స్టాండింగ్. సో ఇలా అండర్స్టాండింగ్ గా వెళ్ళిపోవాలి లైఫ్ లో, కమ్యూనికేషన్ లో మెయిన్ గా. ఇంకొకటి నెక్స్ట్ యూ ఫర్ యూనిక్ అని చెప్పా. యూనిక్ అంటే అంటే ఎవరెవరి భావ వ్యక్తీకరణ, కమ్యూనికేషన్ వాళ్ళకి యూనిక్ గా ఉండాలి. కళా మేడం ఇలా చెప్పారు, నేను యాజ్ ఇట్ ఈస్ గా దించుతాను తర్వాత, లేకపోతే ఫలానా సార్ ఇలా చెప్పారు నేను ఇలాగే చెప్తాను నేను అనుకుంటే నా యూనిక్ నేచర్ ఏంటి పోయే. సో యూనిక్ అంటే భిన్నమైనది కదా, అందరికీ తెలిసింది. నేను కొంచెం భిన్నంగా ఉండాలి, నలుగులో నారాయణ కాదు, నేను భిన్నంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ అలాగే ఆలోచించాలి, అప్పుడే ఎఫెక్టివ్ కమ్యూనికేటర్ అండ్ గుడ్ కమ్యూనికేటర్ అనిపించుకుంటారు. నెక్స్ట్ ఎన్ న్యాచురల్ గా ఉండాలి. అంటే
మనం చెప్పింది ఏదైతే ఉందో రిసీవర్కి అది ఉంది అనిపించాలి. అంతేగాని అది ఎగ్జిస్ట్ కాదు అనుకుంటే అది తప్పుగా మనం కమ్యూనికేట్ చేసేది అవుతుంది. తప్పుగా వాళ్ళకి మనం అందించే వార్త అవుతుంది. ఇప్పుడు వాట్సాప్‌లో కరోనా గురించి ఏవేవో వస్తాయి. మనం తెలిసి తెలియకుండా సెండ్ చేసేస్తాం. అక్కడ తప్పవుతుంది గదా! సో, నేచురల్‌గా ఉండాలి. మనం ఏం చెప్పిన మాట నిజమై ఉండాలి. నేచురాలిటీ ఉండాలి అందులో. నెక్స్ట్ ఐ. ఐ ఫర్ ఐడియా షేరింగ్. చాలా ఇంపార్టెంట్ అండి. మనం నేనే చెప్తాను, నేనే కరెక్ట్ అనుకోకూడదు. మన ఐడియా మనది, ఎదుటి వాళ్ళ ఐడియా ఎదుటి వాళ్ళది. సో, ఎదుటి వాళ్ళ ఐడియాస్ మనం తీసుకోవాలి. మన ఐడియాలు ఎదుటి వాళ్ళకి అందించాలి. సో, అది కరెక్ట్ అయిన కమ్యూనికేషన్. సి. క్లారిటీ. స్టార్టింగ్ నుంచి క్లారిటీ చెప్తున్నాను. క్లారిటీ అనేది అంత ఇంపార్టెంట్. అందుకే ఇన్ని సార్లు నేను క్లారిటీయే చెప్తున్నాను. చాలా క్లారిటీగా ఉంది, క్లియర్‌గా ఉండాలి. ఏ. అట్రాక్ట్. అట్రాక్ట్ చేసుకోవాలి. ఏంటి అట్రాక్ట్ చేసుకోవాలి? అట్రాక్ట్ చేసుకొని మన మాటలు ఎదుటి వాళ్ళని ఆకట్టుకున్నట్టుగా ముందు చెప్పుకున్నట్టుగా అట్రాక్ట్ చేసుకోవాలి. అప్పుడే ఆకర్షణీయంగా ఉంటుంది మాటలు. టీ. టాలెంట్. ఇప్పుడు టాలెంట్ అంటే ఇప్పుడు సార్ చెప్పారు పాట కూడా పాడుతుంది, లేకపోతే కవిత చెప్తారు. మీలో కూడా చాలా మంది ఉన్నారు కళాకారులు. సో, ఇక్కడ మనం పాట ద్వారా మన మాటలు ఒకటే కాదండి, అట్రాక్టివ్‌గా, ఎఫెక్టివ్‌గా మనం అంటే ఎదుటి వాళ్ళని ఏంటంటే నీరసించిపోబ్బా! గంటయిందా ఈవిడ మాట్లాడుతూ, ఇంకెప్పుడు ఆపుతుందిరా బాబు అనిపించుకోకుండా మధ్య మధ్యలో పాట అందుకోవడం. లేకపోతే ఒక పద్యం చెప్పడం. మళ్ళా చెప్తారు గదా! స్టార్టింగ్ ఒక పద్యం చెప్పాలి. లేదా ఎండింగ్‌లో అక్రోనిమ్ ఎందుకు పెట్టారండి? అదొక ఆర్టే. ఇప్పుడు స్కిల్స్ చెప్పడం కూడా ఒక ఆర్టే. క్లాస్ తీసుకోవడం ఒక ఆర్ట్. ఇప్పుడు సార్ పేరు గుర్తులేదు. సార్ క్లాస్ చెప్పేటప్పుడు మెజిషియన్. మనం మ్యాజిక్ చేస్తూ చూపించారు. అది ఆర్ట్. యూజర్ ఆర్ట్. ఇక్కడ అందరిని వెల్కమ్ చేస్తున్నది. మన ఈపీఎస్. ఎంత ఆర్టిస్టులు కూడా ఉన్నారు. మంచి మంచి కళాకారులు ఉన్నారు. ఒక చిన్న పాటతోటి స్టార్ట్ చేస్తారు. ఎంతమంది చక్కగా సర్స్ ఉన్నారు. సో, అలాగా మనం ఆ టాలెంట్ మన టాలెంట్. ఆర్ట్ అంటే ఏంటండి? మనలో ఉన్న టాలెంట్. యూజ్ దట్. ఆ టాలెంట్‌ని యూజ్ చేసుకుంటూ కూడా మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఓ పద్యం చెప్పండి. పద్యం చెప్పి కమ్యూనికేట్ చేయండి. కదా! ఆహ్, యంగ్ మైండ్స్‌లోని అలాగే ఇస్తారు. పద్యం చెప్పండి. దాని తాత్పర్యం చెప్పి మాట్లాడండి అని మా పిల్లల చేత మాట్లాడించాం. అంటే ఏంటి? వాళ్ళల్లో ఉన్న ఆర్ట్‌ని కూడా మనం డెవలప్ చేస్తున్నాం. వాళ్ళు కూడా మనతో కమ్యూనికేట్ చేస్తున్నారు. పెద్దవాళ్ళతో చిన్నవాళ్ళు. సో, ఇలా. ఓ ఒబి అబ్జర్వ్ అంటే గమనించటం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. నేనేమి గమనించట్లేదు. మీరంతా నీరసంగా ఉన్నారా? టైం అయిపోయింది. కొంతమందికి అప్పుడే ఆహ్, డౌన్ అయిపోయారు. ఇంతసేపు అయిపోయిందని. కొంతమంది ఇంకా చెప్తే ఇంకా బావుండని వింటున్నా. అలా నేను గమనించాను. నేనే కాదండి కమ్యూనికేషన్ చేసే ప్రతి ఒక్కరు ఎదుటి వాళ్ళని గమనించాలి. ఎదుటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా? కొంతమంది ఏదో చెప్పుకున్నాం కదా స్టార్టింగ్‌లో బోరింగ్ ఫీల్ అవుతారు. ఎందుకు బోరింగ్ ఫీల్ అవుతారు? ఎదుటి వాళ్ళని గమనించరు. వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటూ పోతారు. అది పద్ధతి కాదు. సో, మీకు నేను కూడా అలా చెప్పుకుంటూ వెళ్తున్నాను. బోరింగ్ అనిపిస్తే క్షమించండి. ఇంకా లాస్ట్ అయిపోయింది. సో, లాస్ట్ ఈస్ నెవర్ బి నర్వస్. ఎప్పుడు నర్వస్ ఫీల్ అవ్వకూడదు. ఎప్పుడు నర్వస్ ఫీల్ అవుతాం? మనకి సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేనప్పుడు. నర్వస్ అంటే భయపడిపోవడం, చెమటలు రావడం, హ్యాంకీతో తుడిచేసుకుంటుంటాం. లేదా అంటే ఒళ్ళొణికిపోతుంది. చేతులు తడైపోతాయి. గొంతు ఎందుకు? నర్వస్ ఫీలింగ్. సో, ఎప్పుడు మనం నర్వస్ ఫీల్ అవ్వకూడదు. సో, నేను చెప్పినట్టుగా నేను ఇది ఎండ్ చేస్తానండి. ఎండ్ చేసే ముందు ఇప్పుడు మన బ్యాంక్‌కెళ్ళాను. వాళ్ళు ఎంత చిరునవ్వుతో అండి ఎంతమంది బ్యాంక్‌కొస్తారు. ఏవేవో క్వెషన్‌లు అడుగుతారు. ఏటీఎం కార్డ్ గురించి అడుగుతారు. అకౌంట్ గురించి అడుగుతారు. చిరునవ్వుతోటి వాళ్ళందరిని రిసీవ్ చేసుకొని ఎంత చక్కగా కమ్యూనికేట్ చేస్తారనిపించింది నాకు. జాబ్ చేసిన వాళ్ళు మెయిన్‌గా. జాబ్ చేస్తారు. అక్కడ ఫ్రస్ట్రేషన్స్ అన్ని వదులుకొని ఇంట్లో మేనేజ్ చేయాలి నిజంగా మగవాళ్ళండి. లేడీస్ కూడా జాబ్ చేసేవాళ్ళు నిజంగా. అక్కడ టెన్షన్స్ ఉంటాయి. ఇక్కడ టెన్షన్. బట్ అది బ్యాలెన్స్ చేసుకుంటారు. ఎలా కమ్యూనికేషన్ ద్వారా కూడా బ్యాలెన్స్ రియల్ ఎస్టేట్ పిల్లలు ఆల్మోస్ట్ వాళ్ళు అడుక్కుంటారు. అనకూడదు కానీ. సార్ ఇక్కడ ఫ్లాట్ ఉంది సార్. అంటే వాడికేం లేదు. చిన్న కమిషన్ లేకపోతే జీతం వస్తుంది. లేకపోతే పేరొస్తుంది. సార్ చిన్న ఫ్లాట్ సార్. మీరు వచ్చి చూడక్కర్లేదు సార్. కావాలంటే మీ ఇంటి దగ్గర కారొస్తుంది సార్.
అలాగని కన్వర్స్ చేసుకుని అట్లీస్ట్ ఒక ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ అలా. సో కమ్యూనికేషన్ అలా వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. సో ఇలాగా మనం డే టు డే లైఫ్లో కూడా మన స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకోవచ్చు. సో లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే LSRW, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, ఇవి కూడా ఉండాలండి. ఫస్ట్ వినాలి. ఇప్పుడు మీరంతా విన్నారు, అది తర్వాత మీరు నాతో మాట్లాడతారు, లేకపోతే కొన్ని పాయింట్స్ నోట్ చేసుకుంటున్నారు, తర్వాత మాట్లాడతారు పబ్లిక్లో వెళ్ళినప్పుడు, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర. మీకు మళ్ళీ మీరు కూడా ఫెసిలిటేటర్స్ అవుతారు, మీరు కూడా క్లాసెస్ తీసుకుంటారు, నాకన్నా బాగా చెప్తారు. ఈ రోజు నేను చెప్తున్నా, ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు నాకన్నా బాగా చెప్పగలరు. మీలా టాలెంట్ ఉంది, తట్టి లేపండి చాలు. రైటింగ్ రాసుకున్నారు కదా, అలా మంచి పాయింట్స్ రాసుకోవాలి. తర్వాత రీడింగ్, బుక్ చదవండి, బుక్స్ చదవండి, మంచి మంచి మీరు రాసుకుని మీరే చదవండి, మీ వీడియోస్ మీరే చూడండి, అద్భుతంగా ఉంటుంది కదా. సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, కమ్యూనికేషన్ ఒక నిచ్చెన లాంటిది అనుకోండి, ల్యాడర్. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈవి సార్ ఎప్పుడు చెప్తారు, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ, ఇంత ఓపిక్గా నా క్లాస్ విన్నది మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఈ అవకాశం ఇచ్చిన ఈవి సార్ ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా క్లాస్కి వచ్చి నన్ను ఇంకా ఉత్సాహంగా మాట్లాడేలా చేసిన అందరికీ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సార్ ఈవి సార్. సార్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ జరుగుతుంది ఇక్కడ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది మేడం క్లాసు, చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది. అందరిని కూడా కట్టిపడేశారు మీరు కూడా. అంతా మీ దగ్గర నేర్చుకున్నదే సార్. చాలా బాగుంది మేడం, మంచిగా ఉంది క్లాసు. ప్రశాంతంగా కూల్ గా క్లాసు. డైలీ లైఫ్ లో కూడా మీరు లివింగ్ ఎగ్జాంపుల్ కూడా మంచిగా ఇచ్చుకుంటూ క్లాస్ కి మంచి అందాన్ని తీసుకొచ్చారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ మన మౌలాలి గారు మాట్లాడతారు మేడం. మౌలాలి గారికి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వనండి ప్రజ్ఞాని. లేకపోతే అందరికి ఇవ్వనండి మేడం, ఇక మాట్లాడతారు కదా. మౌలాలి సార్. ఎస్, హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈవి సార్, థ్యాంక్ యూ. సో నేను ఈరోజు క్లాస్కి లేట్కి రావడం జరిగింది. చిన్న పని నుండి బయటకు వెళ్ళొచ్చాను, అందుకే లేట్గా జాయిన్ అయ్యాను. ఫస్ట్ అందరికి కూడా సారీ అండి. సో నేను మేబీ 20 minutes తర్వాత జాయిన్ అయ్యాను. సో మేడం గారు క్లాస్ చాలా చక్కగా చెప్పారు. అంటే కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంది, తర్వాత మనం ఎలా కమ్యూనికేట్ చేయాలి, సో మనం ఎదుటి వాళ్ళతోటి మన యొక్క భావాల్ని ఎలా వ్యక్తపరచాలి అనేది చాలా ఈజీ వేలో, అంటే మనం మాట్లాడుకునే ఏదైతే చాలా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో. అంటే మేడం ఏం చేసుకున్నారంటే, వీళ్ళందరూ కూడా నా యొక్క స్టూడెంట్స్, వీళ్ళంతా కూడా ఇలా చెప్తే బాగా వింటారనే ఉద్దేశంతో అలా ఫీల్ అయ్యి చెప్పడం జరిగిందండి. మీరు శ్రీకళ మేడం ఒక చిన్న ఒక మినిట్ నాకు టైం ఇస్తే ఒక చిన్న యాడింగ్ చేస్తాను నేను కమ్యూనికేషన్ లో. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో ఈ కమ్యూనికేషన్ లో అండి మనం ఆల్రెడీ సెండరు రిసీవర్ ఉంటారు, ఇవన్నీ చూసాము. 7 C's ఉన్నాయండి, అంటే 7 C's ఉన్నాయి. ఆ 7 C's ఏంటంటే, ఫస్ట్ C వచ్చి క్లియర్. మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు క్లియర్ గా ఉండాలి. ఆల్రెడీ మేడం చెప్పారు, ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి. మనం క్లారిటీ అని చెప్పారు, అది మనం 7 C's గా పెట్టుకొని కమ్యూనికేషన్ మనం అలా డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ C ఈజ్ క్లియర్, సెకండ్ C ఈజ్ కన్సైజ్. మనం చెప్పేది చాలా క్లుప్తంగా ఉండాలి, అంటే మనం ఏం చెప్తున్నామో మన భావాన్ని చాలా క్లుప్తంగా చెప్పాలి. అండ్ థర్డ్ వన్ ఇస్ ద కాంక్రీట్, అంటే దృఢంగా ఉండాలి, మనం చెప్పేది దృఢంగా ఉండాలి. అండ్ ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్, మనం చెప్పేది కూడా
అది ఏదైనా కావచ్చు, మనం ఏమని చెప్తున్నామో అది సరి అయిందై ఉండాలి. 4th వన్ వచ్చి కరెక్ట్. అండ్ కోహరెంట్, సో దీని మీనింగ్ నాకు తెలియదండి. ఓకే, కోహరెంట్. ఓకే. అండ్ 6th వన్ వచ్చి కంప్లీట్. మనం ఎప్పుడు కూడా కొన్ని ఆశ్చర్యార్థక కంప్లీట్ అవ్వాలి. అంటే సగం చెప్పి ఆపేసాం అనుకోండి, తర్వాత ఏంటో మనకు తెలియదు. ఆ కమ్యూనికేషన్ అనేది మనకి అర్థం కాదు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ అండి ఉదయ్ కుమార్ గారు. కోహరెంట్ అంటే రిలేటెడ్, అంటే మనం చెప్పేది రిలేటివ్ గా ఉండాలి. ఎందుకంటే నేను ఈ మేడం చెప్తుంటే గబగబా ఒక బుక్ తీసి అందులో ఈ 7 C's ఉన్నాయి, మీకు ఉపయోగపడుతుందని వెంటనే మీకు రెఫర్ చేస్తున్నాను. అందుకే నేను ప్రిపేర్ అవ్వలేదు దీనికి, ఓన్లీ మీరు దీన్ని యాడ్ చేసుకుంటారని చెప్తున్నాను విత్ శ్రీకళ మేడం పర్మిషన్ తోటి. అండ్ కంప్లీట్ 6th వన్. అండ్ 7th వన్ వచ్చి కర్టియస్. అంటే కర్టియస్ అంటే మర్యాదగా ఉండాలి. మన కమ్యూనికేషన్ ఎలా ఉండాలంటే మర్యాదగా ఉండాలి. మళ్ళీ ఒకసారి 7 C's చెప్తున్నానండి. ఫస్ట్ వన్ ఇస్ ద క్లియర్, second one is the concise, and third one is the concrete, fourth one is the correct, fifth one is the coherent, sixth one is the complete, and seventh one is the courteous. So ఇది యాడ్ చేద్దాం అనుకున్నానండి. థ్యాంక్ యూ శ్రీకళ మేడం, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓవర్ టు ఈవి. కొంచెం మర్చిపోయాను సార్ అనుకున్నాను. నో ప్రాబ్లం అండి, అది అందుకే మేము ఉంది యాడింగ్ కి. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. yes, వెరీ నైస్, వెరీ గుడ్ క్లాస్. పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, ఏజ్ ని బట్టి కూడా కమ్యూనికేషన్ చేయాలి సార్. అది తగ్గుతుంది సొసైటీలో చాలా. పెద్దవాళ్ళని అంటే ఒకప్పుడు చాలా గౌరవం ఉండేది. మీరు చెప్పింది 100% సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ యాడింగ్ ద బ్యూటిఫుల్ పాయింట్స్ అసలు. వెల్కమ్ మేడం, వెల్కమ్. థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది. కీప్ ఇట్ అప్, ఆల్ ద బెస్ట్. ఓవర్ టు ఈవి సార్. ఓకే అండి, థ్యాంక్ యూ మౌలాలి సార్ యాడ్ చేసినందుకు. నెక్స్ట్ మనకి కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు, డౌట్స్ అడుగుతారు. మేడం గారు రెడీగా ఉన్నారు. ముందుగా వెంకటేశ్వర్లు గారు సిహెచ్. గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. శ్రీకళ మేడం గారు చాలా నిదానంగా మంచిగా ముచ్చట పెడుతున్నట్టే చెప్పింది. మేడం గారికి ధన్యవాదాలు. కమ్యూనికేషన్ ఎలా చేయాలి, చేయకపోతే ఎలా ఉంటుంది, అలా నష్టాలు లాభాలు కూడా చెప్పింది. కమ్యూనికేషన్ చేయకపోవడం వల్ల జీవితంలో కొన్ని బ్యాడ్ సంఘటనలు కూడా ఎదురైనాయి సార్. ఉదాహరణకు నాకు ఒక టైంలో కూడా ఒక బ్యాడ్ సంఘటన ఎదురైంది. అంతటితో వాళ్ళతోటి రిలేషన్ కట్ అయింది. ఇప్పుడు మేడం గారు ఏమన్నదంటే రిలేషన్ కట్ అయినా కూడా మళ్ళీ ఆ రిలేషన్స్ ను పెంపొందించుకోవాలంటే మళ్ళీ కమ్యూనికేషన్ కొనసాగించాలి అని చెప్పారు. నేను భవిష్యత్తులో ఫ్యూచర్లో మళ్ళీ ఆ రిలేషన్ కొరకు ప్రయత్నం చేస్తానని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. సందర్భం లేదు. నెక్స్ట్ మన జయప్రద గారు మాట్లాడతారు. జయప్రద మేడం గారికి అన్మ్యూట్ ఇవ్వండి. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. శ్రీకళ మేడం గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే మ్యామ్, వెరీ హ్యాపీ టు సీ యూ. నేను మిస్ అయ్యాను మేడం, మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసే ఛాన్స్ వచ్చింది కానీ నేను కొంచెం కుదరలేదు. నేను వచ్చేటప్పటికి స్టార్ట్ అయింది. సార్ పిలుస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, మిస్ అయ్యాను. సార్ మేడం చాలా బాగా చెప్పారు. మేడము ఈ టాపిక్ చేస్తారు, ఏ టాపిక్ ఇచ్చినా ఎక్కడ ఛాన్స్ ఉన్నా ప్రతి ఛాన్స్ ని ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటారు. అసలు మేడంకి ఫస్ట్ ఒక విషయాన్ని అంటే పిపాస అంటారు కదా సార్, అట్లా ఏ విషయాన్ని అయినా సరే తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస చాలా ఎక్కువగా ఉంటుంది. డిజైనర్ టాక్స్ నుంచి మన యంగ్ మైండ్స్ క్లాస్ నుంచి అంటే ఎక్కడ వేరే ఏదైనా గ్రూప్స్ లో కూడా ఎక్కడ వచ్చినా సరే మేడము ఆ ఇంట్రెస్ట్ వల్ల అసలు అది కొత్త టాపిక్ అయినా దాన్ని నేర్చుకొని చెప్పడానికి కూడా ముందుకు వస్తుంటారు. నిజంగా మేడంలో ఉన్న ఈ క్వాలిటీ మేడంని చాలా ముందుకు నిలబెడుతుంది సార్. ఏ టాపిక్ అయినా సరే రేపు చెప్పాలి అంటే కూడా మేడం రెడీగా వస్తారు. ఎక్కడ చెప్పడానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు ముందుకు రాలేదన్నా కూడా మేడం రెడీగా ఉంటారు. సో మేడం చాలా ఇంట్రెస్ట్ మెయిన్.
కాబట్టి దేన్నైనా సరే నేర్చుకొని చెప్తారు. నాకు అది వచ్చా రాదా ఇదంతా మేడంకి అనవసరం. సో అలాంటి పర్సన్ కాబట్టి మేడం ఇంకా మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు సార్ ఎవరో అన్నట్టు ఒక సార్ అన్నారు, ఒక చిన్న మౌలలి సార్ చాలా మంది మాట్లాడితే ఎవరని నేను కనిపిస్తుంది. మౌలలి సార్ అన్నట్టు చిన్నపిల్లలను చేసి మీరందరూ అంటే అదో రకమైనటువంటి ఒక కట్టిపడేసట్టు ఒక స్టూడెంట్ టీచర్ లాగా చక్కగా అందరికి మళ్ళీ నెమ్మదిగానే చెప్తూ ఉంటారు, చాలా నెమ్మదిగా చెప్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం చెప్పాలనుకున్న విషయాన్ని చక్కగా అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగాను కొంచెం అన్ని రకాల బ్యాలెన్సింగ్ గా చేస్తూ చెప్తూ ఉంటారు. నిజంగా చాలా బాగా చెప్పారు. ఇదే కాదు సార్, ఏ టాపిక్ ఇచ్చినా కూడా ఇంకా రెడీగా ఉంటారు మేడం. ఈ రోజుల్లో ఈ కమ్యూనికేషన్ అనేది మేడం మరి ఇంట్రెస్టింగ్ గా తీసుకున్నారు. కమ్యూనికేషన్ అనేటువంటి ఇప్పుడు వరల్డ్ దేని మీద పరిగెత్తుంది అంటే జస్ట్ బేస్డ్ ఆన్ కమ్యూనికేషన్, నథింగ్ ఎల్స్. అసలు ఏ సబ్జెక్ట్ లేకపోయినా ఒక్క కమ్యూనికేషన్ ఉంటే మనము ఈ రోజు అనుకునేటువంటి మనం అందరూ పరిగెత్తేటువంటిది డబ్బులు సంపాదించడం కోసం లేకపోతే ఇంకొకటి కోసం మనం పరిగెడుతున్నటువంటిది జస్ట్ బేస్డ్ ఆన్ కమ్యూనికేషన్ యూ కెన్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్. అలాంటి టాపిక్స్ ఇది చాలా పవర్ఫుల్ టాపిక్. నిజంగా కూడా అంత కమ్యూనికేషన్కి ఒక విలువ ఉందని మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు సబ్జెక్ట్ ఉన్న సబ్జెక్ట్ లేకపోయినా కమ్యూనికేషన్ ద్వారా అవతల వాళ్ళని మనం చాలా ఏ విధంగా మనం ఉంచాలో ఆ విధంగా మనం ఉంచేదానికి విత్ ఎమోషన్ మనం కానీ దాన్ని కరెక్ట్ గా క్యారీ చేస్తే అది చాలా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా అందుతుంది. సో దాన్ని మేడం చాలా చక్కగా ప్రెజెంట్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, ఆల్ ద బెస్ట్, కీప్ ఇట్ అప్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మీ అభిమానం నా గురించి అంతలా చెప్పారు. నేను అంత కాదు, అందరి ముందు నేను చాలా తక్కువ. అసలు ఇంకా చాలా నేర్చుకునేది ఉంది నాకు. నేర్చుకునే కొద్దీ తెలుసుకునే కొద్దీ నాకు ఎంత తెలియదా అని తెలుస్తున్నాను నాకు. సో అందుకే క్లాసెస్ పదే పదే వింటూనే ఉంటాను. సో సార్ ఇవి సార్ మేడం ఓకే సార్ 8:30కి లింక్ కట్ అవుతుంది. ఇంకా ఎవరు అడుగుతారా డౌట్స్? ఎవరన్నా ఓకే అడిగే వాళ్ళు ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎందుకంటే మనకి 10 minutes ఉందండి టైం. 10 కూడా లేదు, జస్ట్ 9 minutes ఉంది టైము. ఈ 9 minutes లో ఎవరైనా మాట్లాడే వాళ్ళు మాట్లాడండి. ఎవరు రిషికేష్ గారా ఒక 1 minute ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? రిషికేష్ గారు మా బాబుది పర్లేదు మేడం మాట్లాడు. శ్రీకళ మేడం బాగా కమ్యూనికేటింగ్ స్కిల్స్ బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. అంటే కమ్యూనికేట్ అనేది ఇంపార్టెంట్ మేడం. అంటే నాకు ఇదివరకు భయం వల్ల కమ్యూనికేట్ చేయలేకపోయాను. అది ఫేస్ చేశాను చాలా. ఇప్పుడు అది పోయినాక కమ్యూనికేట్ ఎంత ఈజీగా అనిపిస్తుంది. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ. మనకి ఏదైనా తెలియదాకే భయపడతామండి. తెలిసిన తర్వాత ఇప్పుడు కార్ డ్రైవింగ్ ఉంది, తెలియకపోతే భయపడతాం నడపడానికి. ఆ స్టీరింగ్ పట్టుకునికే భయపడతాం, ఎంత పెద్దవాళ్ళమైనా సరే కదా. ఒకసారి తెలిసిపోయిందా వస్తుంటే కదా అని సందులు తిరిగేస్తాం. సో ఏ సబ్జెక్ట్ అయినా తెలియదాకే భయం ఉంటుంది, తెలిసిన తర్వాత అది ఏమి లేదు, దాన్నే భయపడతాం. మనం భయాన్ని భయపట్టాలి అంతే మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ నాగభూషణం గారు, నెక్స్ట్ రాకృష్ణ గారు, మీరు రెడీగా ఉండండి సార్. బైసాన్ రామకృష్ణ గారు తర్వాత నాగభూషణం గారి తర్వాత మీరు మాట్లాడతారు. కానీ నాగభూషణం గారు మీరు మాట్లాడండి సార్. సార్ వినొస్తుందా సార్? ఓకే సార్, ఓకే రైట్ సార్. ఆడిబుల్ సార్? ఆడిబుల్ సార్. సార్ మేడం గారు చక్కగా తెలిసింది సేకరించి చక్కగా వివరించారు. ఎంతో నవ్వుతూ వారికి ఉన్న టాలెంట్ అంతా వివరించింది. అలాగే సార్ వేరే సార్ కూడా యాడ్ చేసి చక్కగా చెప్పారు. ఇంత మిగతా మెంటర్స్ ఫెసిలిటేటర్స్ కూడా ఇంకా వివరిస్తే ఇంకా నాలెడ్జ్ చేస్తామని మేము కూడా యూట్యూబ్ చూద్దాం అనుకుంటున్నాం. మేడం కొద్దిగా నేను ఫంక్షన్ వచ్చేసరికి ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ చక్కగా వివరించింది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఆల్ ఫెసిలిటేటర్స్ అండ్ మెంటర్స్ షుడ్ హెల్ప్. థ్యాంక్ యూ. రామకృష్ణ గారు.
సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. రామకృష్ణ సార్ మ్యూట్ లో ఉన్నారు, మీరు అన్మ్యూట్ చేయండి. అయిపోయిందిరా ప్లీజ్. అవ్వట్లేదా సార్? మ్యూట్ లోనే ఉన్నారు రామకృష్ణ గారు. రామకృష్ణ సార్ మ్యూట్ లో ఉన్నారు మీరు. మ్యూట్ అన్మ్యూట్ చేయండి మీరు ముందు. అన్మ్యూట్ చేయండి సార్. నీకు అవ్వలా? సార్ టెక్నికల్ ప్రాబ్లం ఏదో ఉన్నట్టుంది. సరే ఓకే, ఇంకెవరన్నారా? ఎం శ్రీనివాసరావు గారు మాట్లాడండి. అంటే గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మేడం ఇంతకుముందు మాకు వచ్చేసి అంత గ్రూప్ కి ఎథిక్స్ అండ్ ఎథిక్స్ చెప్పారు మీరు. మళ్ళీ అదే సబ్జెక్ట్ చెప్తారేమని చెప్పేసి నేను అనుకున్నాను, కానీ డిఫరెంట్ సబ్జెక్ట్ మళ్ళీ తీసుకొని చెప్పారు. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. ఎందుకంటే కమ్యూనికేషన్ లో ఎన్ని రకాల, మీరు ఒక పాయింట్ చెప్పారు, ఏది సమయానికి ఎవరైతే అటెండ్ అవుతారో పంక్చువాలిటీని పాటించే వాళ్ళ కోపం ఎక్కువ అని చెప్పారు. అది 100% నా విషయంలో కరెక్ట్ అయింది మేడం. ఎందుకంటే ఎవరన్నా ఎక్కడికన్నా రమ్మంటే 5 నిమిషాలు ముందే వెళ్తాం, కానీ ఎవరన్నా లేటుగా వస్తే మాత్రం సహించలేను అనమాట. సో నా విషయంలో అది 100% కరెక్ట్ అయింది మేడం. సో ఈ కమ్యూనికేషన్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఏ లాంగ్వేజ్, ఇట్ ఈస్ ఏ గ్రేట్ ఆర్ట్. సో అలాంటి గ్రేట్ ఆర్ట్ ని మీరు స్లైడ్స్ ద్వారా చక్కగా, అట్లానే అక్రోనిమ్స్ ద్వారా అద్భుతంగా చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాగేందర్ సార్. నాగేంద్ర గారు సార్ లేరా? సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. శ్రీకాళ మేడం గారు హిందీ పండిట్ అయినా కానీ తెలుగులో చాలా చక్కనైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద చాలా లోతైనటువంటి అంశాలని సృజించారు వారు. చాలా ఎట్లా అంటే మనం ఇంటి దగ్గర ముచ్చట పెట్టుకునే విధంగా, అందరూ కలిసే విధంగా ముచ్చట పెట్టుకుంటూ ఆ విధంగా చాలా చక్కనైనటువంటి అంశాలని మనందరికి కూడా తెలియజేసేందుకు వారందరికి కూడా వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓవర్ టు ఈవి సార్. ఓకే ఓకే సార్. ఇంకెవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్, లేకపోతే ధనమూర్తి గారు దీన్ని కంక్లూడ్ చేస్తారు. కరుణాకర్ గారు మాట్లాడండి. కరుణాకర్ సార్. ఎం రాజయ్య గారు. రాజయ్య సార్ మీరు మాట్లాడండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నేను రాజయ్య అండి. సార్ మాట్లాడండి సార్. రాజయ్య అండి. మేడం గుడ్ ఈవినింగ్. మాట్లాడండి సార్. రాజయ్య గారు నమస్తే. చాలా చక్కగా చెప్పారు. అంటే మనం ఎవరితో మాట్లాడుతున్న ఏజ్ బట్టి, చిన్న పిల్లలు అయితే వాళ్ళ స్థాయికి తగినట్లుగా మాట్లాడాలి, పెద్దవాళ్ళు మాట్లాడాలి. అలాగా తర్వాత కమ్యూనికేషన్, వెర్బల్, నాన్ వెర్బల్, అలాగే మోడర్న్ కమ్యూనికేషన్. అలాగే ఇంకోటి ఏంటంటే రిలేషన్స్ మెయింటైన్ చేయాలని అంటే ఎలాగ మెయింటైన్ చేయాలి, కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకుండా, అలాగే క్లారిటీ ఉండాలి మనం చెప్పేటటువంటిది, అలాగే భావ వ్యక్తీకరణ అనేటటువంటిది క్లియర్ గా ఉండాలని ప్రతి విషయం కూడా చాలా చక్కగా చక్కటి వాయిస్తో చాలా క్లియర్ గా లైవ్ ఎగ్జాంపుల్ చాలా చక్కగా చెప్పారు. కీప్ ఇట్ అప్ మేడం. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ కరుణాకర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ సార్. ఓకే మాట్లాడండి. లాస్ట్ టైం అది అన్మ్యూట్ కాలేదు సార్ ఇమీడియట్లీ. సార్ మేడం గారు ఈ వాస్తవ జీవితంలో ఒక వ్యక్తికి మరొక వ్యక్తి మధ్య సంభాషణ క్లారిటీగా ఉండాలని చెప్తూ
తమ యొక్క అనుభవాలను మరియు స్టోరీ ద్వారా చాలా చక్కగా స్మూత్ గా సైలెంట్ గా చెప్పడం జరిగింది సార్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, ఓవర్ టు ధనమూర్తి గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ అందరికి. సార్ గోవర్ధన్ సార్ ఇవ్వండి సార్. గోవర్ధన్ గారు. ఓకే సార్. సార్ మాట్లాడండి సార్. సార్ ఓన్లీ ఒక్కటే సార్, ఫంక్షువాలిటీ అనేది మేడం చెప్పింది కదా ఇప్పుడు. అటెండింగ్ ద డ్యూటీ ఈజ్ కాల్డ్ ఫంక్షువాలిటీ. అటెండింగ్ ద డ్యూటీ ఈజ్ కాల్డ్ ఫంక్షువాలిటీ. అది మా ఆవిడ మా చిన్న పిల్లలు చిన్నప్పుడు ఉన్నప్పటికెళ్ళే ఒక ఫంక్షువాలిటీ అని నేర్పి అక్కడికి వెళ్ళి కమ్యూనికేషన్ స్టార్ట్ చేసింది సార్ మా ఆవిడ. పిల్లలు స్కూల్ కు స్టార్టింగ్ చిన్నప్పుడు పోతుంటారు కదా, ఎల్కేజీ యూకేజీ అనుకుంటా పోతుంటారు కదా, అప్పుడే ఫంక్షువాలిటీ అనేది ఏదైతే ఇప్పుడు ఈ మేడం చెప్పిందో అప్పుడే అయితే ఇప్పటికి కూడా ఎప్పుడన్నా ఎవరన్నా అది చేసేటప్పుడు ఫంక్షువాలిటీ, అటెండింగ్ ద డ్యూటీ ఈజ్ కాల్డ్ ఫంక్షువాలిటీ అని వస్తుంది. ఓకే ఓకే సార్. ఓకే సార్, దట్ ఈస్ ఓన్లీ వన్ ఐ వాంట్. గుడ్ సార్. మనకు కావాల్సింది అదే సార్, పంక్చువల్ గా ఉంటే. అంటే ఒకరి టైం ఇచ్చామంటే మనం ఫస్ట్ అది ఆ టైం మెయింటైన్ చేయాలి, అది ఇంపార్టెంట్ సార్. గుడ్. కరెక్ట్ మేడం, కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకుంటున్నాం సార్. మీరు చాలా హుషారుగా ఆనందంగా అసలు మీరు ఎంజాయ్ చేస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, ఇంకెవరైనా మాట్లాడతారా? ఎవరైనా మాట్లాడకపోతే ధర్మూర్తి గారికి ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ సార్. వందన సమర్పణకి సమయం ఆసన్నమైంది. పాపం అందరూ కూడా చాలా ఆకలితోటి నిద్రాదేవి ఆహ్వానం పలుకుతున్నట్టుంది సార్. ఈ రోజు మేడం గారు శ్రీకళ గారు చక్కటి క్లాస్ ఇచ్చారు. మేడం గారు నవంబర్ డిసెంబర్ లోనే ఇందులో జాయిన్ అయ్యారు. ఇంతలోనే మేడం గారికి మన ఇంతకుముందు జయప్రద గారు చెప్పినట్టు ఆసక్తి అన్నమాట, చక్కటి ఆసక్తి. ప్రతిదీ నేర్చుకోవాలి, ప్రతిదీ నేర్చుకొని చక్కగా ప్రజెంట్ చేయాలని వారిని గమనిస్తూ ఉన్నాను నేను. అదే విధంగా ఉదయం 7 గంటలకు మనకు ఉన్న క్లాసు డిజైనర్స్ దాంట్లో కూడా మేడం గారు దాదాపు 2 క్లాసులు చెప్పారు. అద్భుతంగా అన్నమాట. ఆ ఉదయం మన క్లాస్ ఇచ్చే వాళ్ళు చాలా సీనియర్ ఫెసిలిటేటర్స్ అండ్ మెంటర్స్ అన్నమాట. వాళ్ళతో పోటీ పడి కూడా మేడం గారు చక్కగా క్లాస్ ఇవ్వటం అంటే మేడం గారి యొక్క ఆత్మవిశ్వాసం కానివ్వండి, మేడం గారి యొక్క సబ్జెక్ట్ పట్ల ఆసక్తి కానివ్వండి, మేడం గారిని మంచి పవర్ఫుల్ వక్తగా తీర్చిదిద్దుతుండటం ఎటువంటి సందేహం లేదు సార్. మేడం గారికి ఆ విధంగా వాళ్ళు చక్కగా అసలు అందరినీ మంత్రముగ్ధులు చేసి చిన్నపిల్లలు చెప్పినట్టు అందరికి చెప్పారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న స్టోరీ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు టైం ఏంటి సార్ నాకు. ఒక వ్యాపారి ఉన్నాడు సార్. ఒక వ్యాపారి ప్రపంచం అంతా తిరుగుతూ ప్రపంచంలో ఉన్నటువంటి మంచి మంచి వస్తువులు కానివ్వండి, రకరకాల నాణ్యాలు కానివ్వండి సేకరించే హాబీ ఉంది ఆ వ్యాపారికి. అతను ఒక దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఒక పక్షిని చూడటం జరుగుతుంది సార్. ఆ పక్షిని ఇంటికి తీసుకొని వస్తాడు. ఆ పక్షి దాదాపు 14 భాషలు మాట్లాడగలుగుతుందట. ఆ పక్షి తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టేసి అతను యొక్క ఆఫీస్ కి వెళ్ళిపోవడం జరిగి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను వస్తున్నాను, నాకు భోజనం తయారు చేయమని చెప్తే పాపం వారి యొక్క శ్రీమతి గారు సరే మా శ్రీవారు ఎక్కడి నుంచో మంచి ఒక పక్షిని తీసుకొచ్చారు. ఆ పక్షిని కోసి చక్కగా విందు చేద్దాం అన్నట్టుగా మంచిగా శుభ్రంగా వాటిని చేసి వంట చేసి విందు ఏర్పాటు చేసింది. ఇతను వచ్చేసరికి గుమగుమలాడేటువంటి మాంసాహార వంటకం ఉంది. ఏంటబ్బా అని చూస్తే టేబుల్ మీద వంటకాలు మాంసాహారం ఉంది. మరి ఏది అక్కడ పక్షి ఏదంటే అదేనండి, దాన్నే ఇప్పుడు కోసి నేను వంట చేశానంటే, అరే అయ్యో భలే పొరపాటు చేశావు, ఆ పక్షి దాదాపు 14 భాషలు మాట్లాడుతుంది, అంత అద్భుత ప్రత్యేకమైనటువంటి పక్షి అది అంటే, అరే 14 భాషలు వచ్చిన పక్షి నాకు తెలిసిన భాషలోనే నేను ఇట్లా అన్ని భాషలు మాట్లాడే పక్షిని ప్రత్యేకత ఉన్న పక్షినని నాకు చెప్పుంటే అది నేను ఆ పని చేసేదాన్ని కదా అండి అనేసరికి అది అన్నమాట. దీనికి నీతి ఏంటంటే కమ్యూనికేట్ చేయలేకపోయింది ఆ పక్షి అనేది. 14 భాషలు మాట్లాడగలిగే పక్షి ఏదో ఒక భాషలో మాట్లాడి ఇట్లా నేను ప్రత్యేకత గల పక్షిని అని ఉంటే దాని జీవితం
ఉండేది, లేకపోతే అది చనిపోయింది. కాబట్టి ఆ కమ్యూనికేషన్ అనేది ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుందో తెలియజేయటమే సార్ నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం గారు చక్కటి క్లాస్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓవర్ టు ఈవి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంతటితో ఈ సెషన్ ని క్లోజ్ చేస్తున్నామండి. ఓకే ఓకే, అందరికీ కూడా గుడ్ నైట్ తెలియజేస్తూ అసైన్మెంట్లని మళ్ళొక్కసారి రిమైండ్ చేస్తున్నామండి. అందరు అసైన్మెంట్లు చేయాలని చెప్పి కోరుకుంటూ సెషన్ ని ముగిస్తున్నామండి. జై హింద్, జై హింద్, జై భారత్, వందే మాతరం. జై భారత్, వందే మాతరం. జై భారత్, వందే మాతరం. జై హింద్.